Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఏ ఫిలిం బై అరవింద్ మూవీతో మీరు ఎంట్రీ ఇవ్వడానికి ద రీజన్స్ ఏంటి బిఫోర్ ఒక స్టోరీ రైటర్గా అవ్వాలి అనుకోండి? నాకెందుకో సంథింగ్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది, తెలుగులో థ్రిల్లర్స్ లేవు. అలా అనుకొని ఒక కథ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ కథలో ఒక రైటరు సుబ్బమ్మ సుబ్బయ్య ఇద్దరు గొడవ పడ్డారు అని రాస్తాడు. కరెక్ట్గా ఆయన ముందు ఒక ముసలాయన ఎదురుగా కూర్చొని కొట్లాడుకుంటుంటారు. శ్యామ్ సింగ్ రాయ్ నానిగారు చేసిన ఆ మూవీకి కావాల్సినంత అప్రిసియేషన్ కానీ అంత గుర్తింపు రాలేదని ఒక సగటు సినీ ప్రేమికుడిగా నా ఒక అభిప్రాయం. దానికి మీరేమంటారు? 2 డైమెన్షన్స్ ఉన్నాయి కథలో. ఇక్కడ ఇంటర్నల్గా ఏదైతే అతని మీద ఒక కాపీరైట్ కేసు వచ్చి పడిందో అది నా లైఫ్లో పడింది. రియలీ? చాలా సో మెనీ ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు వచ్చిన గెస్ట్ ద స్పెషల్ గెస్ట్. సాధారణంగా ఉన్న సినీ ప్రేక్షకులకు మాత్రం ఈ గెస్ట్ ఎవరికి తెలియకపోవచ్చు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన గురించి తెలియని వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండనే ఉండరు. కథా రచయితగా ఆయన చేసిన మూవీస్ ఏ ఫిలిం బై అరవింద్, అలాగే శ్యామ్ సింగ్ రాయ్ ఉంటే, అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఎంతోమంది కళాకారులకు కూడా అవకాశాలు ఇచ్చి ఈరోజు గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లుగాను సింగర్లుగాను మరి ముందుకు వెళ్తున్నారు. మరి వాళ్ళందరి ఫేవరెట్ మరి సత్యదేవ్ జంగా గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన తర్వాత మూవీస్ ఏంటి అండ్ ఈ ప్రయాణం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనే దాని గురించి కూడా ఆయనతో మాట్లాడి ఈ రియల్ టాక్ విత్ చాణక్యలో మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. సార్, మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 ఫేసెస్ ఏమన్నా ఉంటాయేమో మీ యొక్క జర్నీ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే. రైట్. ఒకటి కంప్లీట్గా మ్యూజికల్ ఇండస్ట్రీలోనే 25 ఇయర్స్ అనేది కూడా ఉన్నారు. దెన్ ఇంకొక సైడ్ అబ్జర్వ్ చేస్తే రైటర్గా మంచి మంచి మూవీస్ అనేది కూడా మీరు మీ స్క్రిప్ట్ అనేది కూడా ఇచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే? ఇట్స్ సంథింగ్ పూర్ణత్వం అంటారు, పరిపూర్ణంగా. ఎందుకంటే మనకు మ్యూజిక్ అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, అండ్ రైటింగ్ అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, ఆ రైటింగ్లో ఉన్న కిక్ వేరు. అందుకని మ్యూజిక్లో చాలా గాడ్స్ గ్రేస్ చాలా చేయడం జరిగింది. సో రైటర్గా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా కిక్ బాగుంది, హ్యాపీగా ఉంది. ఫుల్ హ్యాపీ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే ఫస్ట్ రైటింగ్ నుంచి మనం మొదలెడదాం సార్. ఏంటంటే ద సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అనే అనుకోవచ్చు. ఎస్. సో అంటే ఒక మ్యూజికల్ ఇండస్ట్రీలో ఉండి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గాను లేకపోతే అలా మీరు అవ్వచ్చు. కానీ అలా లేకుండా ఒక స్టోరీ రైటర్గా ఏ ఫిలిం బై అరవింద్ మూవీతో మీరు ఎంట్రీ ఇవ్వడానికి ద రీజన్స్ ఏంటి బిఫోర్ ఒక స్టోరీ రైటర్గా అవ్వాలి అనుకోండి? ముందు రైటర్గా అవ్వాలి అనడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎస్పెషల్లీ మా నాన్నగారు వచ్చి ఆయన హెడ్ మాస్టర్గా ఉంటున్న తెలుగు పండిత్ అండ్ నాటక రచయిత. ఓకే. ఈజ్ ఏ వెరీ గుడ్ రైటర్ అండ్ తను మంచి మంచి పాటలు, డివోషనల్ సాంగ్స్ రాసేవారు. అండ్ అప్పట్లో 1942లో మోస్ట్ పాపులర్ షేక్స్పియర్ నావల్ నాటకం అది మర్చెంట్ ఆఫ్ వెనిస్, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. ఫస్ట్ తెలుగు ఆంధ్రానువాదం జరిగింది మా నాన్నగారు చేసింది, కీర్తిశేషులు జంగా వెంకటశేషయ్య గారు. ఓకే. సో ఆయన నాటకాలు వేస్తున్నప్పుడు నేను దగ్గర నుంచి చూసేవాడిని. ఐ వాజ్ ద టైం హార్డ్లీ 6, 7, 8 ఇయర్స్ నేను ఏజ్. ఓకే. సో ఆయన దాంకొని రిహార్సల్స్ అన్ని చూసేవాడిని. సో ఒకసారి అయితే అట్లా మా నాన్న వెళ్ళిపోగాలి అక్కడ రిహార్సల్స్ అయిపోగాలి నేను 4 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి అదే డైలాగులు చెప్పుకుంటూ నేను మళ్ళీ చేసేవాడిని. ఓకే. సో అలా నాకు ఎక్కేసింది నాటకం. అది ఓహో నేను దీనికి సంబంధించిన ఉన్నాను. క్రమేపీ ఆ నాటకమే నా లైఫ్ అయిపోయింది. నాటకం అంటే కళ, ఆర్ట్ అక్కడి నుంచి మొదలైంది. సో తెలియకుండా ఆర్ట్ వైపు వచ్చాను. కానీ యూజువల్గా మీ గురించి సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలుసు, కానీ నార్మల్ ప్రేక్షకులకు మాత్రం అసలు ఏమీ తెలియదు. కానీ ఇలా మీరు వచ్చి ఇలా మీరు ఓపెన్ అవ్వడానికి మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అండ్ మీరు రాసిన ఫిలిం బై అరవింద్ ఇట్స్ ఎ కంప్లీట్ ఒక థ్రిల్లర్. ఎస్. సో ఫస్ట్ మూవీ ఈ థ్రిల్లర్తో రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? షూర్ అండి. మనకేంటంటే మనకు ఒక
తెలుగు సినిమా అనేది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప కథని నడిపించే విధానం. ప్రపంచంలో ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి, అందులో ఎన్నో సినిమాల్లో ఆర్టిస్టిక్ వేలో ఎన్నో చెప్పారు, టెక్నికల్గా ఎన్నో చెప్పారు. మన తెలుగు సినిమాల్లో కథ, ఎమోషన్స్, డ్రామా ఎక్కువగా ఉంటుంది. అంతవరకు బాగా అందరికి తెలిసిందే. క్రమేపీ హీరో వర్షిప్ పెరిగాక ఎమోషన్స్ తగ్గి హీరో బిల్డప్లు ఎక్కువైపోయి అలా వెళ్తూ ఉన్న టైంలో జనాలు అది చూసే వర్గం ఉంది, దానికి కాకుండా ఇంకేదన్నా కావాలి అనుకున్న టైంలో ఏదన్నా మార్పు వస్తుంది, మార్పు కోరుకుంటున్నారు జనాలు. అలాంటి టైంలో నాకెందుకో సంథింగ్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది. తెలుగులో థ్రిల్లర్స్ లేవు, అంటే లేవని చెప్పలేము, ఉన్నాయి కొన్ని, చాలా రేర్. సో అలా అనుకొని ఒక కథ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. ఓకే. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ కథలో ఒక రైటరు తను రాసుకున్న కథ జీవితంలో ఎదురుగా వస్తుండే పాత్రలు. ఎస్పెషల్గా నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే మన తెలుగు సినిమా పాత సినిమాలో అల్లు రామలింగయ్య గారు నవల రచయిత. ఆయన కూర్చొని కథలు రాస్తుంటారు. రాస్తూ ఏదో పేరు ఉంటాయి నాకు కరెక్ట్గా గుర్తులేదు, సుబ్బమ్మ సుబ్బయ్య ఇద్దరు గొడవ పడ్డారు అని రాస్తాడు. కరెక్ట్గా ఆయన ముందు ఒక ముసలాయన ఎదురుగా కూర్చొని కొట్లాడుకుంటుంటారు, గొడవ పెట్టుకుంటారు. ఓకే, రాస్తున్నాడు, ఎదురుగా చూస్తే ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరైనా ప్రశాంతంగా రానివారు మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళరు ఎంతసేపటికి, అర్థం కాదు ఎంతసేపటికి, వెళ్ళమంటే వెళ్ళరు వాళ్ళు. ఓహో కొంపదీసి నా క్యారెక్టర్స్ అని చెప్పి వీళ్ళిద్దరు నిష్క్రమించారు ఏదో రాస్తాడు, వాళ్ళిద్దరు డిసప్పేర్. సో ఈ దర్శకుడికి ఎలా వచ్చిందో ఆలోచన, అద్భుతమైన ఆలోచన అది. అంటే ఒక రచయిత మనసులోని భావాలు, క్యారెక్టర్స్ బయటకు వస్తే ఏంటి అన్న ఒక ఇన్స్పిరేషన్, ఒక సీన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఎప్పటి నుంచో నా మైండ్లో అలా దీన్ని ఎలాగైనా దీన్ని బేస్ చేసుకుని ఏదైనా చెయ్యాలి అనుకునేవాడిని. నేను ఇనిషియల్గా ఐడియా వచ్చినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా కథలో రాసుకుంటే ఏదన్నా సీన్గా పెట్టుకుందాం అనుకున్నవాడిని. నాకు నా క్లోజ్ ఫ్రెండ్, మాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే వాడు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం, మా కాలనీలో ఉండేవాడు, శేఖర్ సూరి. ఓకే. ఈజ్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్. తను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవాడు. చూసి నాకు అవన్నీ చెప్పేవాడు. నాకు ఇంగ్లీష్ అంతగా నేను తెలుగు నుండి చదువుకున్నాను. సో ఇద్దరం కలిసి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ వచ్చి తను చెప్తూ ఉండేవాడు, ఇలా ఏదైనా థ్రిల్లర్స్ ఉంటాయి, హారర్స్ ఉంటాయి, అలా ఇలా ఏదైనా చేద్దాం అనుకుంటాను కొత్తగా. అంటే అప్పుడు నేను ఈ ఐడియా చెప్పా. ఒక రైటరు అతను లైఫ్లో ఎన్నో చేద్దాం అచీవ్మెంట్ అనుకున్న టైంలో అతను ఒక కథ రాసుకున్నాడు. ఆ కథ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డైరెక్టరు తను ఆల్రెడీ హ్యాట్రిక్ ఇచ్చిన హీరోతో మూడో సినిమా చేద్దామని డిస్కషన్కి వెళ్తాం. అలా ఒక ట్రావెలింగ్లో కథ చెప్తుంటే ఇందులో కొత్తదనం ఏముందిరా అని ఒక అబ్బాయి ఇష్టపడ్డారు, ఇంకో అమ్మాయి ఇద్దరిని ఇష్టపడింది, ఇలాంటివి చాలా సినిమాలు వచ్చేసాయి కదా ప్రేమదేశం నుంచి అంటుంటే, అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. అది తెలిసిన కథ మీ అందరికి, ఇప్పుడు సినిమా చూసాను, కొత్త కథ చెప్పడం కాదు. అయితే ఇక్కడ షాక్ అవుతాడు వాడు హీరో, ఏంటి కథలో అలాగే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి యాజ్ ఇట్ ఈస్గా కథలో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా అసలు ఆ రైటర్ ఎలా రాశాడు, ఎలా జరిగింది, ఇది లీడ్స్ టువర్డ్స్ అది థ్రిల్లరా లవ్ స్టోరీయా ఏంటని చిన్న కన్ఫ్యూజన్లో ఫైనల్గా ఆ రైటర్ వచ్చి అది భరించలేక మర్డర్స్ జరుగుతుంటాయి, దీన్ని నేను లవ్ స్టోరీ ఎండ్ చేయబోతున్నాను సార్ అని చెప్పేసి అలా ఎండ్ చేసి వెళ్ళిపోతాడు. ఓవరాల్గా ఈ కంటెంట్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని అద్భుతంగా తీసాడు శేఖర్. సో ఆ టైంలో నాకు శేఖర్ లాంటి డైరెక్టర్ అవసరం. శేఖర్కి నాలాంటి ఐడియా, నా కథ పడడం చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఇందాక అన్నారు థ్రిల్లర్స్ లేవు అని. యాక్చువల్గా నాకు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, మన పాత వంశీ గారు, పెద్ద వంశీ గారు అంటాం కదా, అన్వేషణ, ఆలాపన, సితారా లాంటి. సార్ యాక్చువల్గా నా మైండ్లో మెదులుతుంది సార్, ఈ అరవింద్ మన మూవీ చూసిన తర్వాత, అంటే ఆ పిక్చరేషన్ కానీ అడవిలో వెళ్ళడం కానీ అన్నీ అబ్జర్వ్ చేసేటప్పటికి ఆ అన్వేషణ, పెద్ద వంశీ గారి అన్వేషణ ఉంటుంది. కమిట్గా అదే చెప్పబోతున్నాను. సో తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి మనకు, ఎందుకంటే గొప్ప వాళ్ళంతా పాత్ బ్రేక్ వాళ్ళు మనకు దారి చూపించారు. రామ్ గోపాలవరం గారు, ఒక వంశీ గారు, వీళ్ళంతా కొత్తదనాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. వంశీ గారు యాక్చువల్గా ఒక సందర్భంలో కలవడం జరిగింది. అంటే నా చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మ్యారేజ్లో కలిసాం. తనని నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. అప్పుడు చక్రి నన్ను పరిచయం చేశాడు. వంశీ గారు తను సత్యదేవ్ జంగా శ్యామ్ సింగ్ గారి రైటర్,
అని నన్ను శేఖర్ని పరిచయం చేస్తే ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. వంశీ గారు చేసుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో 3 థ్రిల్లర్స్ అయ్యాయి ఈ రోజు దాకా. ఒకటి అవే కళ్ళు కృష్ణ గారు చాలా బాగుంటుంది, అండ్ రెండోది అన్వేషణ వంశీ గారిది, మూడోది అరవింద్. 3 కోయిన్సిడెంటల్గా అకారంతో ఏతో స్టార్ట్ అయ్యాయి. సో ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడు. 37 సార్లు చూశాను ఈ సినిమా నేను. ఆయన అప్రిషియేట్ చేస్తూ నన్ను శేఖర్ సూరిని హక్ చేసుకున్నారు. అలాంటి జీనియస్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అదొక పెద్ద అవార్డు లాగా ఫీల్ అయ్యాము. సో చాలామంది అంటే ఈ థ్రిల్లర్ జానర్ గురించి అవగాహన లేని వాళ్ళు ఇది హర్రర్ కూడా అనుకున్నారు. అంటే డైరెక్టర్ అలా చూపించాడు, ఒక 2 సీన్స్ భయంకరంగా ఇమాజినేషన్లో ఏదైనా జరగవచ్చు. అలా ఇమాజినేషన్స్లో నాలుక బయటికి రావడం, ఉయ్యాలు ఊగడం, ఇది థ్రిల్లింగ్ ఎఫెక్ట్సే, బట్ హర్రర్ లాగా ఫీల్ అయ్యారు. కానీ అట్లా ఫీల్ అవ్వడానికి చిన్న రీజన్ అనేది చెప్తాను సార్. అప్పట్లో ఇప్పుడున్నట్టు యూట్యూబ్లలో ఆ ట్రైలర్లు, టీజర్లు అట్లా రిలీజ్ చేసేవాళ్ళు కదా. మనకు ఏంటంటే ఛానల్స్లో రిలీజ్ చేసి ఆ ట్రైలర్స్ ఉంటాయి చూసారా, ఓ 10 seconds 20 seconds, దానివల్ల ఆ పర్టికులర్ ఆ షార్ట్స్ కట్ చేసి పెట్టారు సార్. కరెక్ట్. సో దానివల్ల మాకైతే ఆ హర్రర్ మూవీనా ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కూడా వచ్చింది దాని మీద. ఇప్పటికీ అది ఒక ట్రెండ్ సెట్టర్ అండి. ఆ సినిమాలకి థ్రిల్లర్ మూవీస్కి అది ఆద్యం పడింది. అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 60-70 థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి, 100 పైగా వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. థ్రిల్లర్ జానర్ అనేది అప్పటిదాకా లేదు, మనకు ఎస్టాబ్లిష్ కాలేదు ఏపీలో, మన తెలుగు సినిమాల్లో. అండ్ ఈ ఫిలిం బై అరవింద్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది శ్యామ్ సింగ్ రాయ్. నానిగారు చేసిన ఆ మూవీకి ఫస్ట్ స్టోరీ దాని గురించి వెళ్దాం. కాకపోతే ఆ మూవీకి కావాల్సినంత అప్రిసియేషన్ కానీ అంత గుర్తింపు రాలేదని ఒక సగటు సినీ ప్రేమికుడిగా నా ఒక అభిప్రాయం. దానికి మీరేమంటారు? రైట్ అండి, అదే ఆశ్చర్యం. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్లో కొంతమంది హీరోస్తో ఎదురుపడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శ్యామ్ సింగ్ రాయ్ అంటే శ్యామ్ సింగ్ రాయ్ విన్నాను బాగానే అని నేను, కొంతమంది నువ్వు రైటర్ అని కొంతమంది. అంటే ఈ సినిమాలో టాప్ హీరోల దృష్టికి కూడా వెళ్ళలేదు సినిమా, అయినా కూడా వెళ్ళాల్సిన చోట రీచ్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి రావాల్సినంత రాలేదు, బట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. అన్ని విధాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు, సినిమాకి, ఎస్పెషల్లీ నానిగారికి. ఆ సినిమాని నమ్మి దాన్ని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన క్రెడిట్ గోస్ టు హీరో నానిగారు. ఓకే సార్, ఆ మూవీ విషయానికి వచ్చేటప్పటికి అంటే అందులో సైన్స్ని ఇంక్లూడ్ చేశారు, దాంతోపాటు దేవదాసి ఒక అంటే ఆ రోజుల్లో జరిగే దాని గురించి ఇంక్లూడ్ చేసేసి, ఇట్లాంటి పాయింట్ అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇది వేరే లాంగ్వేజ్లో మేము ఎప్పుడైనా కానీ చూసుంటాము, కానీ తెలుగులో ఇట్లాంటి పాయింట్తో రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఈ స్టోరీకి ఆద్యం ఎక్కడ పడింది సార్? స్టోరీకి ఆద్యం అంటే దీనిలో 2 dimensions ఉన్నాయి సినిమాలో, కథలో. ఒకటి వచ్చి ఒక స్ట్రగలింగ్ ఒక కళాకారుడు, ఒక సినీ కథా రచయిత తన లైఫ్ స్టార్ట్ చేశాడు. అది మనకు మన ఇండస్ట్రీలో చాలామందిని చూస్తుంటాం మనం. అలాంటి ఒక అమాయకంగా తన క్రియేటివిటీకి ఎలాగో లైఫ్లో నిలబడితే చాలు, సక్సెస్ అవుతే చాలు అనుకొని ఒక ధ్యేయంతో పెట్టుకునే ఒక వ్యక్తి సడన్గా తన మీద ఒక కేసు వచ్చి పడింది, కాపీరైట్ యాక్ట్. అసలు డిస్టర్బ్ అయిపోతారు. ఆర్టిస్ట్ చాలా సున్నిత మనస్కుడు. వాడి మీద కేసు వస్తే ఏమవుతుందో, నా కెరీర్ ఏమైపోతుందో, నా సినిమా ఏమైపోతుందో అసలు అని భయపడతారు. అలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో అది స్లో ఫేజ్ ఉంటుంది. ఇదేందబ్బా ఏం చెప్పబోతున్నాడు డైరెక్టర్, రైటర్, ఎందుకు చూసాం ఇలాంటివి అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడ ఇంటర్నల్గా ఏదైతే అతని మీద ఒక కాపీరైట్ కేసు వచ్చి పడిందో, మా కథలో హీరో వాసు, అది నా లైఫ్లో పడింది. రియలీ? ఎస్, యాజ్ ఇట్ ఈస్గా. అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. నేను సౌత్ ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ కంపెనీకి మేనేజర్గా ఉన్నా. యా సార్. అపార్ట్ ఫ్రమ్ ఆదిత్య, ఇంకొక పెద్ద కంపెనీ. ఆ కంపెనీ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని క్యాజువల్గా అప్రోచ్ కావడం జరిగింది ఆడియో ఎక్వైజేషన్ కోసం. అలా అనుకోకుండా వెళ్ళి కలవడం, కలిసి అక్కడ మాకెందుకో సాటిస్ఫాక్షన్ లేక వచ్చేసాం బ్యాక్. లేదు మనకు మా కంపెనీ వాళ్ళు కూడా లేదు కొంచెం ఎస్టాబ్లిష్ హీరోలు తేల్దాం అది. మేము వచ్చేసాక అక్కడ నా ప్రెజెన్స్ మాత్రమే ఉంది, కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ జీరో. అక్కడ ఏమైందంటే అది కాపీరైట్ కేసు కింద వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే. మాకు ఆల్రెడీ కంటెంట్ ఇచ్చినట్టుగా, మేము అప్లోడ్ చేసినట్టుగా క్రియేట్ చేశాడు. మాకు అర్థం కాల
చూస్తే నా మీద కేసుల మీద పెద్ద పెద్ద కేసులు పడిపోయాయి. ఓకే. అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను. ఎవరికి మనం హాని చేయము, ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటాం లైఫ్ మీద. అలాంటి ఇలా జరిగింది ఏంటప్ప. 1 or 2 days డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత దేవుడి వల్ల నాకున్న సర్కిల్తో కావచ్చు, న్యాయం నా వైపు ఉండడం వల్ల కానీ అది అలా అది మబ్బులిడిపోయినట్టుగా వెళ్ళిపోయింది. ఓకే. సో అది నా లైఫ్ మీద ప్రభావం ఉండిపోయింది. అది నేను ఎస్పెషల్గా నేను కథల కోసం ఎక్కువగా నేను అందరిలాగా అంటే ఆఫ్ కోర్స్ ఒక తప్పు పట్టట్లేదు. నేను ఇంగ్లీష్ సినిమాలో, కొరియన్ సినిమాలు చూసే రకం కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇప్పటికీ నాకు ఏదో పైన ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం చేసుకుంటాను, కానీ నాకు పెద్ద ఇంగ్లీష్ మీద పట్టలేదు. అందుకని ఇంగ్లీష్ సినిమాలు చూడడం మానేసాను. చూస్తే కదా నేను కథల కాపీ కొట్టేది. అక్కడ ఎక్కడి నుంచో ఎందుకు ఎత్తుక్కోవడం, మన లైఫ్లో ఎన్నో కథలు ఉంటాయి. ప్రతి ఒక్కడి లైఫ్ కథే. నా లైఫ్లో నా చుట్టూతో జరుగుతున్నవే కథలుగా క్రియేట్ చేసుకోవచ్చు కదా అని అక్కడ బీజం పడింది నాకు. ఎలాగైనా సరే ఒక ఇన్నోసెంట్ పర్సన్, క్రియేటివ్ పర్సన్, ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ తన మీద ఒక కేసు వచ్చి పడితే కాపీరైట్కి, అతను ఎలా దాన్ని బయటికి కొట్టాడని ఒక ఐడియా రాసుకున్నాను. ఆ తర్వాత నాకు స్పిరిచువల్గా నేను ఎక్కువ ట్రావెల్ అవుతుంటా. ఓకే. అన్ని స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడం, ఎన్లైటెండ్ సోల్స్ పీపుల్ వాళ్ళతో ట్రావెల్ చేయడం. ఎస్పెషల్ నాకు కూడా ఒక గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ ఉన్నారు. ఓకే. వారి నోటి గుండా ఎన్నోసార్లు పునర్జన్మ గురించి విన్నాను. లైఫ్ ఉంది ఆఫ్టర్ డెత్. చాలామంది మనలో ఏంటంటే చనిపోయాడు, ఇంకా అయిపోయింది, బుక్ పక్కన పెట్టాడు. నా దృష్టిలో యాక్చువల్ నా దృష్టం కాదు, ఉన్న విషయంలోనే చనిపోవడం అంటే ఒక పేజీ అయిపోవడం. ఈరోజు దాకా బహుశా ఎవరైనా చెప్పారో తెలీదు, ఇప్పుడే స్పాట్లో నాకు వస్తుంది. ఏంటంటే ఒక పుస్తకం చదువుతుంటే మనం ఒక పేజీ చదివాక ఏం చేస్తాం, రెండో పేజీకి వెళ్ళిపోతాం. ఇంకో కొత్త కంటెంట్ ఉంటుంది దాంట్లో. దీనిలో లేని న్యూస్ దీనిలో ఉంటుంది, ఇందులో ఉన్నా కూడా ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. సో అలాగా ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ సమ్ మోర్ థింగ్. ఓకే. ఇంకొక లైఫ్ ఉంటుంది, ఇంకో లైఫ్. దీనికి మనకు వీఆర్ ఇన్ మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో ఆథెంటిక్గా ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అండ్ పునర్జన్మని ఎత్తిన వాళ్ళు, పునర్జన్మని దర్శించిన వాళ్ళు, వీళ్ళ ద్వారా నేను రీసెర్చ్ చేశా. ఓకే, నేను గాలిలో మాట్లాడలేదు, పునర్జన్మ అనేది ఉంది. సో ఆ పునర్జన్మని ఈ కథతో లింక్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఈ రీసెర్చ్ టైంలో ఎవరైతే పునర్జన్మ గురించి అంటే వైబ్స్ ఉన్నాయో వాళ్ళని మీట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీట్ అయినంటే మా గురువు గారు హీ టుక్ సో మెనీ బర్త్స్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఓకే. ప్రతి బర్త్లో ఎలా ఉండేవాడిని అని చెప్పాడు. సో క్రమేపీ ఏంటంటే పాలిష్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడమే. ఆ తర్వాత వేరే నేను డైరెక్ట్గా పునర్జన్మ ఎత్తిన వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళ గురించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాను. ఓకే. మనకు మథురలో శకుంతలాదేవి గారు అన్నారు, మన సినిమాలో కూడా చూపించారు. సో అలా సో మెనీ ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు, చాలా చూడాలే. కానీ ఇందులో కనీసం ఈరోజు కూడా 1000 మంది భారతదేశంలో పునర్జన్మెత్తిన వాళ్ళు దృష్టాంతరాలు ఉంటాయి. ఓకే. మనం కళ్ళు మూసుకొని లేదు అనుకుంటే లేదని కాదు, ఎతకాలి. ఏదో చెప్తుంటే ఏదో చెప్పాడురా అని కాదు. రీసెంట్గా కూడా నేను కమ్ అక్రాస్ విత్ పర్సన్, ఒక 9-10 ఏళ్ళ బాలుడు వాళ్ళ పేరెంట్స్తో పాటు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు. వెళ్తూ సడన్గా ఆపేశాడు. అమ్మ ఇక్కడ మా ఇల్లు ఉంది, వెళ్దామని. మీ ఇల్లు ఏంట్రా, మన ఇంటి నుంచి వెళ్తుంటే, లేదు నా అసలు ఇల్లు ఇక్కడ ఉంది, రా అని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఒక 10 కిలోమీటర్ల లోపల తీసుకెళ్తే కరెక్ట్గా ఒక 6 years బ్యాక్, అదే 8 years, ఈ అబ్బాయి కన్నా 1 year ముందు ఒక అతను చనిపోయాడు. అతను ఫోటో చూపించాడు, ఇది నేను అన్నాడు అని. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరినీ పేర్లు పెట్టి పిలిచారు. ఒక అతనికి తన క్లోజ్ ఫ్రెండ్ అతను ఎక్కడున్నాడో ఎతికాడు. అతను పొలంలో పని మీద వెళ్ళాడంటే వాడిని పిలిపించండి, నేనంటే ఇష్టం వాడికి. వాడు వచ్చాక పర్సనల్ విషయాలు, వాడికి వీడికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పితే వాడు బోర్ని ఏడ్చేశాడు. ఇది నీకు నాకు తప్ప ఎవరికి తెలియదురా, నువ్వేంటి నా విషయాలు చెప్తున్నావు అని. సో అలా ఎన్నో ఉన్నాయండి. మనం రాను చాలా విషయాలు మనం మర్చిపోవడానికి అలవాటు పడుతున్నాం. ఏది గుర్తు చేసుకోవాలో అది గుర్తు చేసుకోకుండా అనవసరమైన విషయాలు గుర్తు చేసుకుంటూ, అంటే ఇది అవసరమా అంటే నీ ఐడెంటిటీ ఉంది అనుకుంటే ఉంది, అది అవసరమే కదా. సో వాట్ యు ఆర్ అనేది, సో ప్రీవియస్ బర్త్ అనేది నీ మెమరీ, అది నీ మెమరీని నువ్వే
దీన్ని డిలీట్ చేసుకుంటున్నాం. ఇట్స్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, డీప్గా స్టడీ చేస్తాం. అసలు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అది సరిపోదు. అది ఓషన్, అది ఓషన్. అంటే ఈ పునర్జన్మ కాన్సెప్ట్ని సో ఇక్కడ ఇదే వాసు అనే క్యారెక్టర్ తర్వాత అతను ఇరుక్కొని బయటికి రాలేని పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితి అతను ప్రూవ్ చేయలేడు. అలాంటి టైంలో అతను 30-40 ఏళ్ళు, ఇతను రాసింది 3 ఏళ్ల క్రితం. ఆ కథ వచ్చింది నావల్గా పుస్తకంగా ప్రచురించబడింది 40 ఏళ్ళ క్రితం. ఆ స్టోరీయే అతను హిడ్ అన్సంగ్, ఏదైతే బయటికి రాని స్టోరీ బయటికి వస్తే వాళ్ళిద్దరికీ తెలుసు, ఇచ్చిన అన్నకి, తమ్ముడికి, రాసిన అన్నకి, పూర్వజన్మల అన్నకి. సో అక్కడ బయటపడ్డాం అనేది అది క్లైమాక్స్లో. ఇప్పటికీ చాలామంది సినిమా ప్రేక్షకులు మంచి కథల్ని ఆదరించి ఇష్టపడే వాళ్ళకి శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినట్టు తెలియదు చాలామందికి. ఇది ఆ టైంలో కోవిడ్ వచ్చింది, ఒక 40-50% ఆడియన్స్ థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. మిస్ అయిన పర్సన్ చాలామంది ఓటీటీ కనెక్షన్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేవాళ్ళు చూడొచ్చు. కానీ నిజం సార్, ఏంటంటే మిస్ అయిన తర్వాత నేను నెట్ఫ్లిక్స్లో చూసేటప్పుడు నాకు అనిపించింది, అరే ఎంత డెప్త్ ఉన్న మూవీ, స్టోరీ వైజ్ కానీ అన్నీ మీరు టచ్ చేసిన పాయింట్స్ కానీ చాలా సూపర్గా అనిపించింది. ఒకటి నా అదృష్టం ఏంటంటే 2 సినిమాలకి నాకు మంచి డైరెక్టర్స్ దొరికారు. ఫస్ట్ సినిమాకి చెప్పాను కదా, కమింగ్ టు శ్యామ్ సింగ్ రాయ్ నాకు దేవుడు పంపించినట్టుగా ఒక అద్భుతమైన డైరెక్టర్, వెరీ వర్స్టైల్, వెరీ టాలెంటెడ్, వెరీ క్రియేటివ్, రాహుల్ సాంకృత్యన్. తను ఓన్ చేసుకున్నాడు స్టోరీని, తను కూడా రీసెర్చ్ చేశాడు. చిన్న మైన్యూడ్ అభిప్రాయ భేదాలు నాకు తనకు ఉన్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్, ఐ బిలీవ్ ఇన్ సుప్రీం పర్సనాలిటీ, గాడ్ ఉంది, పునర్జన్మని నమ్ముతాను. అతను నాకు తెలిసి నమ్ముతాడని నమ్మకం నాకు లేదు, ఎక్కడ చెప్పలేదు ఇది, బట్ కథ నమ్మించింది అతన్ని. ఓకే. సో కథ అతను నమ్మేలా చేసి, నమ్మితే కానీ మనం తీయలేం. అవును సార్. అదే సో అద్భుతంగా తను ఫైనల్గా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ రావడానికి కారణం డైరెక్టర్ రాహుల్ సార్. ఈ విషయంలోనైనా ఇద్దరికి వ్యత్యాసం అనేది అంటే ఒక్క విషయంలో వచ్చింది. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు రివీల్, బట్ మీ టాపిక్ తీసారు చెప్తున్నా. చిన్న మైన్యూడ్ విషయం, బట్ దానివల్ల నాకు కొంత పర్సనల్గా డ్యామేజ్ రావాల్సిన మాట. ఒకరోజు నేను యాక్చువల్గా కథ ఇచ్చాను, బాగా తీస్తున్నాడు, నమ్మకం అద్భుతంగా చేశాడు, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు పూర్తి నమ్మకంతో ఎక్కడ నేను పిలిస్తే లొకేషన్కి వెళ్ళేవాడిని. డబ్బింగ్ టైంలో నాన్నగారు డబ్బింగ్ చెప్తున్నారంటే నేను నా క్యారెక్టర్ మాట్లాడుతుంది కదా, అక్కడ ఉంటే బాగుంటుంది వెళ్ళే. ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ అవుతుంది. సడన్గా నాన్నగారు ఋగ్వేదంలో ఉంది అంటరానితనం అని డైలాగ్ చెప్తున్నారు. సడన్గా ఇంతలోపటి ఏదో ఫోన్ వచ్చి ఆయన పాజ్ ఇచ్చారు. రాహుల్ని అడిగాను, ఎక్స్క్యూజ్ మీ రాహుల్, ఇది ఋగ్వేదంలో ఉందని రాశారండి, డైలాగ్స్ నావి కాదు, డైలాగ్స్ నావి కావు. ఓకే. డైలాగ్స్ డైరెక్టర్ గారు ఇంకా వాళ్ళ టీం రాశారు. ఋగ్వేదంలో ఉంది అని వర్డ్ వచ్చింది ఏంటి అన్న. అవునండి, ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడుతుంది. క్యారెక్టర్ అలాగే మాట్లాడొచ్చు కానీ ఋగ్వేదం అనే వర్డ్ వాడకూడదు అన్న. ఋగ్వేదం అనేది అపౌరుషయము, ఎవరో రాసింది కాదు, అది ఎగ్జిస్టెన్స్. దానికి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ లేదు, ఎప్పటి నుంచో ఉంది, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది వేదం అనేది. అది ఒక పుస్తకం కాదు, అది వినికింది, శృతి అంటారు దాన్ని, విని 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 చెప్పింది. అక్కడ చెప్పిన విధానం వేరు, చెప్పిన కంటెంట్ వేరు. ఆ పరమ పురుషుడైన పరతత్వం ఏదైతే ఉందో అది పాదము ఒక వర్ణము, ఉదరము ఒక వర్ణము, ఛాతి ఒక వర్ణము, శిరస్సు ఒక వర్ణము అని విభజించబడింది, వర్ణాలుగా విభజించబడింది. అంతేగాని కులాలు లేవు, మతాలు లేవు, అంటరానితనం అసలే లేదు. ఇదంతా చెడిపోయిన బుర్రలు క్రియేట్ చేసింది అంటరానితనం. ఎదగనివ్వని వ్యక్తులు చేసిన ప్రయత్నమే అంటరానితనం. ఓకే. అది సనాతన ధర్మంలో, వేదంలో, అగ్రవర్ణాల్లో లేదు. అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న అమెచ్యూర్ పీపుల్లో ఉంది, ఉండేది ఇప్పుడు లేదు. ఎలాగైతే మన కథలో దేవదాసి వ్యవస్థ 50 ఏళ్ల క్రితం ఉందో ఇప్పుడుందా? లేదు. అలాగే ఇప్పుడు అంటరానితనం లేదు ఎక్కడ, ఎక్కడో 1%. చాలా ఎతకాలి. ఇప్పుడు మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ప్రతిదీ ఎవడోడో ఇక్కడ రోడ్డు మీద ఇది చేస్తున్నాడని చేసే అంటరానితనం గురించి మాట్లాడుతున్నాను అని ఎక్స్పోజ్ చేయండి, మన బట్టలు ఇప్పండి. అంటరానితనం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన సినిమా తీస్తున్నప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. పోనీ మన కథ 50 ఏళ్ల క్రితం ఉంది, నువ్వు అప్పుడు ఉంది, అప్పుడు ఉండేటప్పుడు ఆ డైలాగులో ఆ పదం వాడకూడదు.
ఓకే. నాకు ఎంతోమంది వేద పండితులు నాకు పర్టికులర్గా ఫోన్ చేశారు. ఏంటి సార్ మీరు కథలో అంటారా ఎలా రాశారు, ఋగ్వేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉంది అని చెప్పారు అన్నారు. మీకన్నా ఎక్కువ నేను వేదాన్ని నమ్ముతాను, మీకన్నా ఎక్కువ సనాతన ధర్మాన్ని, భగవంతుడిని నమ్ముతాను. ఆ డైలాగ్లో నా ప్రమేయం లేదు, అది పొరపాటున వచ్చింది, నాకు సంబంధం లేదు అని నేను క్లియర్గా చెప్పేశాను. సార్ అది మూవీలో పెట్టారా? అది ఉంది, డైలాగ్ ఉంది, డైలాగ్ అయితే ఉంది. ఓకే, ఉంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టరు ఆ టైంలో అలా మాట్లాడింది, అదొక ఆవేశంతో మాట్లాడడం. ఓకే. ఆ క్యారెక్టర్ రివల్యూషన్ క్యారెక్టర్, అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆ క్యారెక్టర్ని రాహుల్. అది ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి, కానీ ఆ పదం వాడకూడదు. తరతరాలుగా అంటరానితనం నరనర పాతుకుపోయింది, పురాణ కాలం నుంచి ఉంది అనొచ్చు. పురాణ కాలం అంటే పురాణాలు మొన్నమన్నటిది 1,00,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు. ఇది వ్యక్తుల మానసిక దౌర్బల్యం నుంచి వచ్చిన పదమే తప్ప సనాతన ధర్మంలో ఉండే పదం కాదు, భగవంతుడు సృష్టించిన పదం కాదు. ఓకే. ఎవరైతే జ్ఞానులు మాట్లాడేది కాదు. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగసః అని శాస్త్రం చెప్తుంది. పాదం శూద్రులు, ఉదరము వర్తకులు, క్షత్రియులు భుజాలు, ఇది ముఖము బ్రాహ్మలు. బ్రాహ్మలు అంటే కులం కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు. క్షత్రియులు అంటే పౌరుషం ఉన్నవాళ్ళు. వైశ్యులు అంటే కులం సెకండరీ, వాళ్ళు ఉదర పోషకులు. అంటే ఇది మన బాడీలో మన ఎక్కడ వర్క్ జరుగుతుందంతా, బాడీలో అంతా డైజెషన్ సిస్టమ్ జరిగేదంతా పొట్టలోనే. శ్రమించేది ఎవరు? మొత్తం బాడీలో శ్రమించేది ఏంటి? పాదాలు. సో భగవంతుడు తన రూపాన్ని విభజించాడు, శ్రమించే వాళ్ళని శూద్రులుగా చెప్పాడు, కానీ అదొక కులంగా చెప్పలేదు. అణగారిన కులం అని లేదు, అంటరాని కులం అని లేదు. ఒక గుడికి వెళితే వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఇంకోటి ఎవరికి ఎక్కడ దండం పెడతాం? పాదాలకే దండం పెడతాం. ఫస్ట్ వెళ్ళి పాదాలు దండం పెడతాం. అంటే అదే మన కళ్ళు వెళ్ళేది పాదాల దగ్గరికి. సో ప్రపంచం అంతా శ్రమిస్తేనే మనం బతుకుతాం. సో ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్. దీన్ని మనం ఎలా అంటే అలా వాడలేదు, వాడకూడదు కూడా. కానీ ఆ ఒక్క పదం అనేది మిమ్మల్ని హట్ చేసింది. నన్ను హట్ చేసింది, చాలామందిని హట్ చేసింది. బట్ దానికి నేను అది ఐ డోంట్ బ్లేమ్ హిమ్. అసలు వీ షుడ్ నాట్ బ్లేమ్, కరెక్ట్ చేసుకోవాలంతే. అది ఎవరైనా కానీ ఇలా కాదు, ఇలా కరెక్ట్ చేసుకోవాలి. చిన్న ఆర్గ్యుమెంట్ కానీ అట్లా ఏమైనా జరిగింది? ఆ స్పాట్లోనే జరిగింది. అది ఆ స్పాట్లోనే జరిగితే, సార్ మీరు కథ ఇచ్చారు, జస్ట్ యూ ప్లీజ్ అని అన్నారు ఆయన. నేను ఐ రెస్పెక్ట్ అ లాట్ మై డైరెక్టర్. అతను ఉండబట్టే ఆ కథ అంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. అండ్ ఎన్నో ప్రతి ఇంటర్వ్యూలో నా గొప్పతనం చెప్పుకోలే, నా డైరెక్టర్ గొప్పతనం చెప్పా. నాన్నగారు నన్ను డైరెక్టర్ని ఈక్వల్గా నమ్మారు. ఓకే. హీరో గారు ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నేను ఆయన లేకపోతే ఆ కథలే, ఆయన అంత అద్భుతంగా తీయకపోతే అసలు పేరు వచ్చేది కాదు. ఇందులో మెయిన్గా దేవదాసీల గురించి అంత క్లియర్గా దాని గురించి చెప్పారు కదా. ఈ వ్యవస్థ గురించి మెయిన్గా అయితే ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఉండింది, తర్వాత లేదు అనేది. ఇంతకు దీన్ని రీసెర్చ్లో ఎట్లా మొదలైంది సార్? అసలు నిజంగా ఉందా సార్? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఓకే. ఇప్పుడు ఇది ప్రతిదీ కూడా మన సనాతన ధర్మంలో మనిషి తన వ్యాపకంలో, తన జీవితంలో రకరకాల ఆటుపోట్లు గురవుతుంటారు. దాని నుంచి రిలీఫ్ కావాలి, ఆత్మానందం అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఫర్ ఎ చేంజ్ బ్లిస్, చిల్ అని వాడుతున్నాం మనం. అన్నిటికన్నా ముందు ఆత్మానందం అంటే నీ లోపల హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. సో అప్పట్లో ఏంటంటే ఈ ఆత్మానందం కోసము మన మహర్షులు కావచ్చు, మన సిద్ధపురుషులు కావచ్చు, భగవద్భక్తులు కావచ్చు, వాళ్ళు చెప్పిన మార్గం ఏంటంటే నవవిధ భక్తులు అంటారు. 9 రకాల డివోషన్స్ ఉంటాయి. ఆ రకాల డివోషన్స్లో ఒక డివోషన్ ఆత్మ నివేదనం. ఫైనల్ అంటే నిన్ను నువ్వు గాడ్కి సమర్పించుకోవడం. ఐ బిలాంగ్స్ టు హిమ్. ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చింది భగవంతుడు, నాకు ఈ టెన్షన్ సుద్రా బాబు, నేను ఆయనకి అంకితం అయిపోతా. ఇలా ఒక ఆత్మ నివేదనలో నుంచి వచ్చిన ఒక నాట్య ఫామే దేవదాసి. అందులో నృత్యకారిణులు ఉంటారు.
వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ వాళ్ళు ఉదర పోషణ చేసుకుంటూ వాళ్ళు పాపులారిటీ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు నృత్య కళాకారులు ఉండేవాళ్ళు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. దేవదాసీలు వచ్చి క్రమేపీ వాళ్ళు ఒక ఆర్గిన మొదలై వాళ్ళని సమర్పించుకున్నారు భగవంతుడికి. ఆ గుళ్ళో ఆ దేవుడి ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆ లీలలన్నీ చేసి. మన మువ్వగోపాల పదాల క్షేత్రయ్య ఆయన ఒక దేవదాసితో ఉండేవారు. ఆయన దేవదాసితో ఇన్స్పైర్ అయ్యారు ఆయన. ఈయన పదాలు రాస్తే ఆమె నృత్యం చేసేది. దాని ఇన్స్పిరేషన్స్ అని మన దాసనారాయణ గారు మేఘ సందేశం కూడా తీశారు. సో మనకు అక్కడక్కడ క్యారెక్టర్స్ కనపడ్డాయి కానీ డీటెయిల్గా చాలామంది ఈ 30-40 ఏళ్లలో 50 ముందు నుంచి 30-40 అని కాదు, ఆఫ్కోర్స్ దేవదాసి వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కొంతమందికి దేవదాసి అంటే ఒక వేశ్య అనుకున్నారు. వేశ్యలు కారు వాళ్ళు దేవులకి దేవతలకి దాసులు. వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసుకున్నారు, సమర్పించుకున్నారు వాళ్ళు. కానీ బై గోయింగ్ ఆన్ చూసుకుంటే దాన్ని ఈ ఆలయ వ్యవస్థ పెంచి పోషించింది. వాళ్ళకి ఫీడింగ్ కావాలి కదా. అవును. అప్పుడు ఆ ఆలయానికి వచ్చే యజమానులు, జమీందారులు, ధర్మకర్తలు వాళ్ళకి సపరేట్ ఉండడానికి గృహాలు ఇచ్చేవాళ్ళు, ఇల్లులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, వస్త్రాలు, భోజనం అన్నీ చూసుకునేవాళ్ళు. ఒక పూజారిని ఎలా గౌరవించేవాళ్ళు అలా దేవదాసిని గౌరవించేవాళ్ళు. దేవదాసికి కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు. వీళ్ళు డైరెక్ట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ అనేది ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్. అయితే దీని గురించి చాలా డీప్గా రీసెర్చ్ చేశారు రాహుల్ డైరెక్టర్. ఓకే. తను బాగా డీటెయిల్గా చేయబట్టి ఆ క్వాలిటీ వచ్చింది మీకు. ఓకే. ఏంటంటే వేరే మూవీస్లలో ఆ దేవదాసీల దాని గురించి ఎక్కువగా చూపించిన సందర్భాలు కానీ, అసలు మీరు ఇందాక అన్నారు చూసారా, దేవదాసీలు అనేటప్పటికీ వాళ్ళని వేసేలాగా అని ఒక మైండ్ సెట్ అనేది కూడా ఉండింది. కానీ కాదు, ఇలా వాళ్ళ వేరు అంటే ఏదైనా ఒక మూవీ వచ్చిన తర్వాత దాని గురించి రీసెర్చ్ అనేది. ఉదాహరణకి మనం భగవంతుడిగా భావించే రాముడి భార్యని రావణాసురుడు అనే ఒక మహాజ్ఞాని కామించాడు. కామం ఎప్పుడైనా ఎక్కడైనా పుడుతుంది. ఒక దేవదాసిగా నృత్యం చేసే ఆమె నృత్యం చేస్తుంటే అద్భుతంగా నృత్యం చేస్తుందని పూలు జల్లిన వాళ్ళు ఉన్నారు, నగలిచ్చిన వాళ్ళు ఉన్నారు, కామించి ఆమె నాతో పడుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక వర్గం ఉంది. ఆ టైంలో అలా వర్గం, ఆ క్యారెక్టర్ అలాగే క్రియేట్. ఓకే. అండ్ ఈ శ్యామ్ సింగ్ రాయ్ వస్తే ఆ రాయ్ పాత్ర, సింగరాయ్ పాత్ర మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఏంటంటే అది ఒక పవర్ఫుల్గా. మరి దానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అదే ఇప్పుడు నేను బేసికల్గా ఫస్ట్ నుంచి నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఫ్యాన్. ఆయన గొప్ప భావకవి, రచయిత. అలాగే చాలామంది రచయితలు ఉన్నారు. మనకి ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అనిపించింది ఒక్కటే వ్యక్తిలో 2 షేడ్స్ ఉంటాయి. ఈయన భావకవిత దేవులపల్లి, శ్రీశ్రీ గారు ఒక విప్లవకారుడు. రైట్. సో శ్రీశ్రీ ఎక్కడో చదివాను నేను, శ్రీశ్రీ గారు దేవులపల్లి గారి ప్రభావం నుంచి బయటికి రావడానికి 10-12 ఏళ్ళు పట్టిందంట ఆయనకి. ఆయనతో ట్రావెల్ అయ్యి ఆయనతో అసోసియేషన్ ఉండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మనసుకు అవి అయిపోయి ఈయన కూడా మంచి మంచి పాటలు రాశారు సినిమాల్లో. శ్రీశ్రీ గారు అపార్ట్ ఫ్రమ్ విప్లవం అద్భుతమైన లవ్ సాంగ్స్ రాశారు. కారణం దేవులపల్లి గారి ఇన్ఫ్లుయెన్స్. ఫైనల్గా హీ కేమ్ అవుట్. సొసైటీ ఇక్కడ 2, నేను సొసైటీ 2 ఉన్నాయి. రెండిట్లో ఏది అనుకొని లేదు నాకు సొసైటీ కావాలి, సొసైటీ కోసం అని బయటకు వచ్చారు. ఆయన ఇద్దరు గొప్పవాళ్ళే, ఎవరి స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళు. సో అదే క్యారెక్టరు, అదే 2 వ్యక్తిత్వాలు ఒకటే వ్యక్తిలో ఉంటే దట్ ఈస్ శ్యామ్ సింగ్ రాయ్. ఓకే. అదే ఒక విప్లవంతో సొసైటీ బాగుపడాలనుకొని వచ్చిన వ్యక్తి వచ్చి ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయి దేవదాసి, అమ్మాయి ఒక వలయంలో చిక్కుకుపోయింది. చుట్టూతా ఎంతోమంది ఆమె నమ్ముకున్న వాళ్ళు, ఆమెతో ఉండేవాళ్ళంతా ఉండిపోయారు. అక్కడ వ్యవస్థ పాడైపోయింది. సో ఈ అమ్మాయితో ఇష్టపడ్డాడు, ఈ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డం అనేది భావుకత, బయటికి తీసుకురావడం అనేది విప్లవం. ఓకే. ఈ 2 షేడ్స్ ఆ క్యారెక్టర్లో వచ్చింది. నిజంగా ఈ రెండింటిని బాగా అర్థం చేసుకుని డైరెక్టర్ రాహుల్ దాని మీద డీటెయిల్గా వర్క్ చేశాను. నేను ఎంత భావించానో, ఎంత ఆశించానో అంత రీసెర్చ్ చేసి అంతకన్నా ఎక్కువగా బాగా ప్రజెంట్ చేసేటాను. ఓకే. నా ఊహని నేనేదో మామూలుగా బుల్లితెరలో చూద్దాం, ఒక 35mm చూద్దాం అనే దాన్ని ఒక 70mm స్క్రీన్లో చూపించాడు. ఓకే. ఎలా అనిపించింది సార్? అంటే మీ అదే కొన్ని విషయాలు ఎక్కడ చెప్పను, నేను ఈరోజు ఓపెన్ అవుతున్నాను. ఐ లిటరరీ
ఫస్ట్ హాఫ్ ప్రసాద్ ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో చూస్తూ ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయా. నా వల్ల కాల, నాతో 2-3 పిఆర్ఓలో వాళ్ళు వీళ్ళు వచ్చేసారు. ఏమైంది బ్రదర్ వంశీ ఎవరో వచ్చారు, ఏంటి బ్రదర్ ఏమైంది మీకు? నా వల్ల కాల. నేను ఎంత సెన్సిటివ్ అంటే నా కథని నా పాత్రలని తెర మీద చూసుకొని ఇన్స్పైర్ అయిపోయా. అవి అంత ట్రావెల్ చేశాను వాటితో. సెకండ్ హాఫ్ నేను చూడలేకపోయాను. నేను నా కథ తెలుసు, అంటే టైం పట్టింది. నేను చూస్తా సెకండ్ హాఫ్ డెఫినెట్గా, కానీ ఇప్పుడు చూడలేను, నా వల్ల కాదు. ఓకే, ఒక గంటకి ఎవరో తీసుకెళ్ళాను లోపలికి. అంత అద్భుతంగా తీసేటాయి. ఒక రచయిత ట్రావెల్ అవ్వాలండి. ఏదో ఊహించుకొని రాస్తే సినిమా హిట్ కావచ్చు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎప్పుడు కూడా జోబ్ అండ్ జాబ్ 2 సాటిస్ఫాక్షన్ ఉండాలి. చాలామంది జాబ్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటున్నారు. జీవితాంతం నేను చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్తారు. ఒక ఎపిక్ లాగా ఉండిపోతాయి, తరతరాలు చెప్తారు. బట్ అన్నీ అలా వస్తాయని చెప్పలేను, ప్రతిదీ అవి కాదు. ఓకే, అది కావాలంటే ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, ఈ కళాఖండాలు చేసే మహనీయులు ఉంటారు, వాళ్ళ వల్లనే అవుతుంది, అందరి వల్ల కాదు అది. సార్ ఈ కాలంలో రాజమౌళి గారు అని చెప్పుకోవచ్చు. సార్ ఒక స్టోరీని అది అన్ని హంగులతో క్రియేట్ చేసి ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి కూడా నచ్చేటట్టు చెయ్యాలి అని అంటే యూజువల్గా ఎంత టైం పడుతుంటుంది సార్ కథా రచయితకి? చెప్పలేమండి, అది చెప్పలేము. బయటికి అవుట్పుట్ వస్తే చాలనుకుంటే మనకు కాలపరిమితి ఉంటుంది. మనకు ఒత్తిడి వల్లనో ఇంకోటి. ఫర్ ఉదాహరణకి అందరికీ తెలిసిన విషయమే, ఆచార్యాత్రేయ గారు అద్భుతమైన మనసు కవి పాటలు రాసేవారు. ఆయన దగ్గరికి ప్రొడ్యూసర్ గారు వస్తే, ప్రొడ్యూసర్లు వచ్చి అడ్వాన్స్ ఇస్తే, రైటరు అదే దర్శకుడు వచ్చి కంటెంట్ చెప్తే, కాన్సెప్ట్ చెప్తే పాట రాస్తానని వెళ్ళిపోమనేవాడు. అది రేపా ఎల్లుండా వారమా నెల 6 నెలలు తెలియదు. ఆ పాట వచ్చేదాకా ప్రసవ వేదనలాగా అలా చూస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడ చూస్తాడో ఏం చూస్తాడో ఆయనకి తెలియదు. అంటే అందరు ఇవాళ ఇలా ఉండాలని కాదు, అలా లేరు కూడా. ఓకే, అది అలా ఉండబట్టి ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో ఏ కాలపరిమితి ఉండదండి ఒక కంటెంట్ డెలివరీకి, ఎప్పుడైనా రావచ్చు. నేను ఒక చిన్న ఇంతకుముందు నేను చాలా చోట్ల వర్క్ చేశాను, చాలా ఆర్గనైజేషన్స్లో పనిచేశాను. ఎంజీ రోడ్లో బిఫోర్ జాయినింగ్ టు మ్యూజిక్ ఫీల్డ్ ఒక చిన్న బట్టల షాప్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. అక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గర ఒక బిచ్చగత్త ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అక్కడే పాలు ఇచ్చుకుంటూ అక్కడే పడుకొని అక్కడే చేస్తే నేను ఎవరు కస్టమర్స్ వచ్చేవాళ్ళు కదా, ఎప్పుడో రోజుకొకరు 2 వచ్చేవాళ్ళు. నేను బాల్కనీలో కూర్చొని ప్రపంచం వెళ్ళేవాళ్ళని చూస్తూ ఉండేవాడిని. అప్పుడు నా వయసు 22 years. ఓకే, 22-23 years చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు బయటకు వచ్చినా ఆవిడే కనిపిస్తుంది నాకు. ఆవిడ మీద ఇంత చూస్తున్నాను, ఈవిడ లైఫ్ ఏమై ఉండొచ్చు అని ఇమాజిన్ చేస్తే కథ ఏమైనా వస్తుందేమో అనుకుంటే కథలో అలా చిన్న కవిత వచ్చింది. ఓకే, అప్పుడు అనుకున్నా ఆవిడ ఫేస్లో గొప్ప కళ ఉంది ఫేస్లో, కానీ బట్టలు ఆవిడ ఉండేది పేమెంట్ మీద, బట్టలు కూడా లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కప్పుకోవడానికి బట్టలు లేవు. ఎవరైనా వెళ్తూ 5 పైసలు 10 పైసలు పావులనే వేసేవాళ్ళంతే. దాంతో ఆ పిల్లోడికి పాలు ఆ తిండి ఉండేది. సో నేను ఇచ్చే స్థాయి కూడా కాదు నాది అప్పుడు. సరే ఆవిడ ఎప్పటికైనా ఆవిడ గుర్తుండిపోతున్నా కానీ కవిత రూపంగా రాసుకున్నా. 3 పదాల్లో రాసుకున్నా. 3 పదాల్లోనే. పెద్ద కవిత అంటే చాటభారతమే ఉండదు. ఓకే, నేనొకప్పుడు గొప్ప అందగత్తెని, నేనొకప్పుడు గొప్ప అందగత్తెని, అంతేకాదు గొప్ప నాట్యగత్తెని కూడా. నేను ఒకప్పుడు గొప్ప అందగత్తెని, నాట్యగత్తెని, కడుపు కోసం పరాయి పంచని చేరి అయ్యాను ఉంపుడు గత్తెని. నాట్యం చేస్తున్నాను, అందగత్తెని. ఎన్నాళ్ళు నన్ను నా నాట్యం చూస్తారు, ఎవరో డబ్బులు ఇస్తాను రా అంటే వెళ్ళి ఉంపుడు గత్తిగా మారిపోయా. పని అయిపోయింది, పక్కన పడేసారు. ఇప్పుడు బిచ్చగత్తెని. 4 పదాలు: అందగత్తె, నాట్యగత్తె, ఉంపుడు గత్తె, బిచ్చగత్తె. ఆ మహాతల్లి నాకు కవిత రూపంగా నిలబడిపోయింది. సో ఇది రావడానికి ఎంతసేపు పడుతుందండి? నేను ఆవిడ 6 నెలలు చూసా, సంవత్సరం చూసా. ఆవిడ ఒక కవితగా మారి, ఒక పదంగా మారి నా 4 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ రచయిత. ఓకే, సో ఎవరైనా మన చుట్టూతో ఏం జరుగుతుందో చూస్తే దాన్ని ఇప్పుడు మీ కెమెరా పెట్టారు, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ తీయడానికి ఎంతసేపు పడుతుంది, కానీ వాడు ఎక్స్ప్రెషన్ మీకు సూట్ అవ్వడానికి ఇలా కొంచెం అలా కొంచెం స్మైల్, దీనికి టైం పడుతుంది. క్యాప్చర్ చేయడానికి ఎంత పడుతుంది? అయిపోతుంది. కవిత కూడా అంతే, రచన కూడా అంతే.
సార్, సనాతన ధర్మం గురించి మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, మరి ఈ సనాతన ధర్మంలో ప్రజెంట్ ఇప్పుడు పాటిస్తున్న వాళ్ళు కానీ అందరూ చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడైనా కానీ మాకు తెలియని విషయం ఏదైనా చెప్పాలనుకునేది ఏదైనా ఉందా? సనాతన ధర్మం వ్యాస్ సబ్జెక్ట్ చాలా పెద్ద సముద్రం లాంటిది, చాలా గొప్ప సబ్జెక్టు. పాటించే వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. మీరు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గమనిస్తున్నారు. ఎంత చిన్న దేశమైనా అంత పెద్ద దేశమైనా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఈరోజు పొరుగు దేశమైన పాకిస్తాన్లో తిండికి లేదు, 250 రూపాయలు కిలోకి టమాటా. మన దగ్గర టమాటా పాడై బయటపడేస్తున్నారు, ధర గిట్టుబాటు కాక. 2 రూపాయలకి, రూపాయికి, 5 రూపాయలకి, 10 రూపాయలకి అమ్ముతున్నారు. సో చెప్పొచ్చింది ఏంటంటే, ఇలా ఇతర దేశాల్లో యుద్ధ బాధలు ఉన్నాయి, ఎవరికి వాడు డిస్టర్బ్డ్గా ఉన్నారు. మన దగ్గర మన ధర్మాన్ని నమ్మని వ్యక్తులు డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప మిగతా ఎవ్వరూ డిస్టర్బ్ కావట్లేదు, డిస్టర్బ్ చేయట్లేదు. ధర్మాన్ని నమ్మని ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ తల్లి పాలు తాగి, ఈ తల్లికి రొమ్మ గుద్దడానికే పుట్టిన మహనీయులు కొంతమంది పొద్దున్న లేస్తే ఏముంది, అసలు నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, వెళ్ళిపోతాను అని ఏదో పైత్యంగా మాట్లాడుతుంటారు. సనాతన ధర్మాన్ని నమ్మినవాడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకరికి అపకారం చేయడు. ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా వాటిగా చూడడు, సొంత బ్రదర్గా చూస్తాడు. చిన్న చిన్న పరపక్షాలు ఇంట్లో వస్తాయి, అలాగే పక్కింట్లో వస్తాయి, పక్క కులంలో వస్తాయి, పక్క మతంలో వస్తాయి, మళ్ళీ కలిసిపోతారు, కొట్టుకోరు, విడిపోరు, చంపుకోరు. సార్, ఈ ఎక్కువగా ఈ స్టోరీ రైటర్స్ కానీ ఎవరైనా కానీ యూజువల్గా చాలామందితో మాట్లాడినప్పుడు ఏమంటూ ఉంటారంటే, రామాయణం, మహాభారతం ఈ రెండు చదివామంటే ఎన్ని వేల స్టోరీలైనా కానీ మనం రాయొచ్చు, తీయచ్చు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అన్నిటి దాంట్లకు ఆ ప్రేరణ అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది. 100% కరెక్ట్ అది. ఓకే. రామాయణం ఆది కావ్యం. మనకు రామాయణంలో ఉన్న పాత్రలు, ఔచిత్యాలు చాలా గొప్పవి. అసలు చాలా మనం రాముడు హీరో కాబట్టి రాముడు, హీరోయిన్ సీత కాబట్టి సీత, వీళ్ళు జగన్మాత, ఆయన జగన్నాథుడు, అది స్పిరిచువల్గా. కావ్యపరంగా వీళ్ళు హీరో హీరోయిన్. అసలు ఉదాత్తమైన క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎలివేట్ కానివి. మనం కొంచెం గాడ్లీ వర్షిప్ చేస్తున్న హనుమంతుడు ఉన్నాడు, ఎందుకంటే ధీరోదాత్తుడు ఆయన నెంబర్ మంచి. మనకి ఇంకా మన ఎస్పెషల్ మన సౌత్ ఇండియాలో తెలియని క్యారెక్టర్ అంటే భరతుడు. అద్భుతమైన క్యారెక్టర్. రామాయణంలో హీఈస్ ఈక్వల్ టు రామ. ఇట్స్ ఆర్డినరీ థింగ్ కాదు. ఓకే. ఒక 100 గజాల స్థలాని కోసమే కొట్టుకు చచ్చే రోజులు ఎప్పుడైనా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ నాది నాది నాది, నేను బయటికి వెళ్ళిపోతున్నారా, నువ్వే రాజు అని చెప్పి డిక్లేర్ చేస్తే ఆ 14 ఏళ్ళు రాముడు వారు వచ్చేదాకా రామరాజ్యం సింహాసనం మీద కూర్చోకుండా రాముడి పాదుకలను తీసుకొని, రాముడి పాదుకలే రాముడిగా భావించుకొని ఎక్కడున్నాడో అక్కడి నుంచే రాజ్యానికి ఇచ్చేసుకుంటూ, నేను రాజుని కాదు, నేను బంటుని, రాముల వారి సేవకుణ్ణి, ఆయన ద్వారా నేను రాజ్య పరిపాలన చేస్తాను. ఇది భరతుడి క్యారెక్టర్. ఇంత చేసిన సీతమ్మ వారిని తీసుకెళ్ళిన రావణాసురుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి వార్నింగ్ ఇచ్చిరాపో అని హనుమంతుడిని పంపిస్తే, హనుమంతుడు చాలా వినమ్రంగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, సరే అయిపోయింది, అది అయిపోయింది, మా అమ్మని మాకు పంపించేయండి, సీతని తీసుకెళ్ళిపోతాం, అమ్మవారిని, సీతాదేవిని అని చెప్తే, ఎవడరాను అసలు అది కోపడితే, ఎవరు నువ్వు నా దగ్గరకు వచ్చి, ఇంత ధైర్యం లేదు, దిక్పాలకులకే భయపడతాను నా గురించి, నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తే రావణాసుడు హనుమంతుని, అప్పుడు తన తోకతో తను సింహాసనం మీద, నువ్వు నాకు ఆసనం వేయకుండా మాట్లాడుతున్నావు, సింహాసనం మీద తన ప్రభావం చూపించడానికి తన తోక మీద కూర్చొని అప్పుడు ఏమంటా అంటే, దాసోహం కౌసలేంద్రస్య అంటాడు. ఇప్పుడు ఇంత దూరం ప్రయాణం చేసిన, సముద్రాన్ని దాటి వచ్చాను, వాయుపుత్రుడిని, నేను గాల్లో ఎగురుతాను, 100 మంది చంపాను, ఏమైనా చేయగలుగుతాను అని చెప్పలా. నిన్ను చంపేసి 2 నిమిషాల్లో రావణాసుని చంపేసి తీసుకెళ్ళిపోవచ్చు సీతమని. ఓకే. అంత బలవంతుడు హనుమంతుడు. అది చెప్పలే. దాసోహం కౌశలేంద్రస్య, నేను రాముల వారి బంటుని అంటే ఇక్కడ మనకు నేర్పిస్తుంది ఆ క్యారెక్టర్. ఎన్నున్నా కూడా అణిగిమణిగి ఉండాలి. హనుమంతుడి క్యారెక్టర్ మనకు చూపిస్తుంది. ఓకే. సో ఇలా పాత్రల ఔచిత్యాలు రామాయణం నుంచి, మహాభారతం నుంచి, మీరు ఇందాక అన్న రామాయణం గురించి చెప్పాను, చెప్తూ వెళ్తే అది కొన్ని 100 ఎపిసోడ్లు అవుతాయి. కమింగ్ టు ద మహాభారతం, చాలా నేను ఎక్కడో పెద్దవాళ్ళ ద్వారా విన్నవే ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది మహాభారతంలో. ఒకసారి అర్జునుడు ఏదో విషయంలో డిస్టర్బ్ అయ్యి ధర్మరాజు అన్నగారి మీద అరిచేస్తాడు. ఓకే. అరుస్తూ నువ్వు అని ఏకవచనం ఏకవచనం ప్రయోగిస్తాడు.
తర్వాత బాధపడి ఏడుస్తూ కూర్చుంటాడు అర్జునుడు. ఏంటంటే నాకు అగ్రజుడు అన్న నువ్వు అనేసాను అని. అకార్డింగ్ టు ధర్మశాస్త్ర పెద్దవాళ్ళని ఏకవచనము పిలిస్తే చంపినట్లట, హత్యతో సమానము. అది ధర్మశాస్త్రం చెప్తుంది. అప్పుడు ఫిక్స్ అయిపోయి నేను మా అన్నని చంపేశాను నువ్వు అనేసి, నేను బతకడానికి అర్హుణ్ణి కాదు, నేను చచ్చిపోతాను, ప్రాయోపవేశం చేయండి, రెడీ చేయండి అని ప్రాయోపవేశం ఇంకా అక్కడికి సూసైడ్ చేసుకోవడానికి మంట క్రియేట్ చేసుకుని ప్లాన్లో థాట్లోకి వచ్చేసాడు అర్జునుడు. ఓకే. అందరు కంగారు పడిపోతున్నారు. ఆ టైంలో కృష్ణుడు వచ్చాడు. ఏంటి నన్ను అర్జున ఏంటి అడవుడు ఏంటి అంటే, లేదు లేదు నేను తప్పు చేసేసాను, ఆయన ధర్మజుడు, ఆయన నేను అనకూడని మాట అనేసాను, నేను ఇప్పుడు ఇంకా చచ్చిపోవడమే నా వల్ల. ఇంతకీ ఏం నువ్వు చేసిన తప్పు ఏంటంటే, అన్నగారిని నువ్వు అనేసాను, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు అనకూడదు కదా, ఏకవచనం ప్రయోగించకూడదు. అందుకని నేను అంటే ఒక చంపినట్టే, అన్నని చంపిన పాపం నాకు వస్తుంది, నేను చచ్చిపోవడం బెటరా. ఓ వెరీ గుడ్ అని క్లాప్స్ కట్టి సరదాగా బాగుందన్న, నీ ధర్మశాస్త్ర పరిపాలన చాలా బాగుంది. దానికి ధర్మశాస్త్రంలో ఇంకో విరుగుడు ఉంది, అది చెప్తాను విను. ఎలాగైతే నువ్వు అన్నా అని ధర్మశాస్త్రంలో అన్నందుకు చనిపోతున్నావో, కాసేపు ఇవి పక్కన పెట్టి నిన్ను నువ్వు పొగుడుకో. అర్జునుడు అంత తురుము ఇంకోటి లేడు, అర్జునుడు అది, అర్జునుడు ఇది అని కాసేపు నిన్ను నువ్వు పొగుడుకో. నిన్ను నువ్వు పొగుడుకున్నా చచ్చిపోయినట్టే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు పొగుడుకుంటే చావుతో సమానం అంట. ఓకే, అయిపోయింది, విరుగుడు అయిపోయింది. ఆయన చంపేశావు, నువ్వు చచ్చిపోయావు, అయిపోయింది మాటలతో. ఇది సనాతన ధర్మంలో సూక్ష్మంలో మోక్షం అంటారు. అనకూడదు, పొరపాటు జరిగిపోయింది, ఈ పొరపాటుతో సర్దిద్దుకో. సార్, మనం ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మనం వినేది యూజువల్గా విష్ణు సహస్రనామం మనం వింటూ ఉంటాం. ఈ విష్ణు సహస్రనామం అనేది కూడా మహాభారతంలోంచే పుట్టింది అనేది కూడా మనం ఒకసారి వింటూ ఉంటాం. ఇది ఎలా ఏంటి అసలు? ఇది భీష్మ పితామహుడు, మనకు అందరికీ తెలుసు. భీష్మ పితామహుడు ఆయన ఆజన్మ బ్రహ్మచారి, ఆయనకి ఇచ్ఛామరణం ఉంది. ఆయన ఎవరో చంపితే ఏదో బాణంతో చచ్చిపోయారు, ఆయనకి ఇచ్ఛామరణం. సాక్షాత్తు గంగాదేవి పుత్రుడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి అధర్మపక్షమైన కౌరవుల వైపు ఉన్నా కూడా ఆయన మనసు నిరంతరం పాండవుల వైపు, పాండవులని సపోర్ట్ చేస్తున్న భగవంతుడైన కృష్ణుడి వైపు ఉండేది. నేను మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తాను ఆయన గురించి. ఓకే. మహాభారతంలో ఎస్పెషల్లీ విష్ణు సహస్రనామం గురించి టాపిక్ చేశారు కాబట్టి, ఫస్ట్గా ఆయన ఇంకొన్నాళ్లలో ఆయన మహాభారతం వారు మొదలైపోయింది 18 రోజుల వారిలో. ఒకానొక రోజు దుర్యోధనుడు వచ్చి ఏడ్చేసాడు భీష్ముడి దగ్గర. ఏంది అసలు ఇంతమంది ఉన్నావు, నువ్వు ఉన్నావు, నిన్ను మించిన వాళ్ళు లేడనుకున్నావు, పోతున్నారు మనోళ్ళు, టప రాలిపోతున్నారు, ఏంటి అసలు, నేను కూడా పోవాల్సిందేనా అంటే, మాట ఇచ్చాను కదా నీకు నేను చేస్తానని. ఏం మాట ఇచ్చావు, ఏం చేస్తావు అంటే, సరే ఓ పని చేయి, నీ భార్య భానుమతి ఆవిడని నేను రాత్రిపూట నేను ధ్యానంలో ఉంటా, నా ఎనర్జీ, నా పవర్, డివైన్ పవర్ అంతా ఆమెలో పంపించి దీర్ఘసుమంగళి భవాన్ని ఆశీర్వదిస్తాను, నీకు ఈ భూమి మీద నిన్ను కొట్టేవాళ్ళు లేడు ఎవరు, కొన్నాళ్ళు నువ్వు చిరంజీవిగా ఉంటావు, ఆమెని రాత్రి పలానా టైంలో అక్కడికి నా గుడారం దగ్గర పంపించు అని చెప్పేసి దుర్యోధనుడు వెళ్ళిపోయి ఆయన భార్యని పంపిస్తాడు. ఈ విషయం కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడికి తెలిసి పరిగెత్తుకుంటూ అర్ధరాత్రి అర్జునుడు ద్రౌపది ఉన్న గుడారం వైపుకి వచ్చేస్తాడు. చప్పుడు గంగలే ద్రౌపది లేచి, ఏంటనే మీరు వచ్చారు అంటే, రమ్మ రెడీగా కొంగేసుకో, కప్పుకో, నువ్వు రా అని చెప్తే, అర్జునుడు ఎక్కడికి బా, నువ్వు గమ్మునుండు, నువ్వు ఇక్కడే ఉండవు, నువ్వు రా అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్తూ, ఇంకొక 2 నిమిషాల్లో భీష్ముడి గుడారం వెళ్తుందనంగా ఈమె చెప్పులతో వస్తుంది ద్రౌపది, పాదరక్షలు కిర్రు సౌండ్ వస్తుంటే ఎక్కడ దూరం నుంచి విని భీష్ముడు లేస్తాడు అని ఆ చెప్పులు తీసుకొని తన ఉత్తరీయంలో కట్టుకొని పక్కన నిలబడతాను, నువ్వు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడకుండా ఆయన ఎదురుగా నిలబడు, వచ్చావా తల్లి రా కూర్చో అంటాడు, తాతగారు అను, అంతే నువ్వు చేయాల్సింది, ఇదే నీ డైలాగ్, ఇంకా వేరే డైలాగ్ లేదా. దీనికి ముందే 2 నిమిషాల ముందు భానుమతి ఆమె వస్తుంది
దుర్యోధనుడు భార్య వస్తుంటే ఏంటమ్మా ఇంత రాత్రి అప్పుడు ఇక్కడికి వస్తుంటే భీష్మ పితాకులు తాతయ్య గారు పిలిచారంటే కదా, ఆయన పెద్దయినమ్మ అలసిపోయినాడు, మొత్తం గాయాలతో ఉన్నాడు, పోయి ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఏంటి, రేపు పొద్దున్న రాపని పంపించేశాడు. ఆ ప్లేస్లో ఏమైనా ఎంట్రీ ఇచ్చాడు. ఓకే. ఈమె వెళ్ళి కూర్చోగానే ధ్యానంలో ఉన్నాడు, కళ్ళు మూసుకొని, అమ్మ చప్పుడు రంగాలు వచ్చావా తల్లి, కూర్చో అంటే వచ్చాను తాతయ్య గారు. కృష్ణుని చెప్పిన డైలాగ్ చెప్పాడు. తల మీద చేపెట్టి మొత్తం తన శక్తిపాతం అంటారు దాన్ని, సిద్ధ పురుషులు, యోగులు, తపశక్తి సంపన్నులు వాళ్ళ ఎనర్జీని ఒక మంత్ర రూపంగా, ఒక వైబ్రేషన్స్ ద్వారా ఎదుటి వ్యక్తిలో పెడతారు. అది చేశాడు భీష్ముడు. దీర్ఘ సుమంగళి భవ అని పెట్టాడు. ఒక్కటే డైలాగ్ అయిపోయింది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ద్రౌపదిని దొరక, ఏమ్మా నువ్వు వచ్చావేంటి అని. నాకు తెలియదు తాతగారు, కానీ కృష్ణుడు చెప్పాడు. ఓహో ఆ దొంగ చేసిన పని ఇవన్నీ. సో ఇదొక వర్షం. ఇలా కొన్ని వందల వేల ఉపకథలు ఉన్నాయి మహాభారతంలో. ఒక్కటి ప్రతిదీ కూడా ముళ్ళుతోనే తీయాలి. అవతల దుర్మార్గుడు వాడు బతికితే మొత్తం పాండవులు నాశనం అయిపోతారు, అటు పోకూడదు. సో ఇలా స్టెప్ బై స్టెప్ చాలా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ది విష్ణు సహస్రనామం, సరే ఇచ్చామరణం కొద్దీ ఎప్పుడు పోవాల్సిందే, అయిపోయింది. ఆయన శరీరం వదలడానికి సిద్ధపడ్డాడు, బాణాలు పడ్డాయి, అంపశయ్య మీద పడుకోబెట్టారు, అందరూ తెలిసిన విషయం. కరెక్ట్గా ఇంకా లాభం లేదు, కృష్ణుడిని చూడాలి, ఫైనల్గా బాడీ వదిలే ముందు కృష్ణుడు వస్తే బాగుండండి. కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఎవరు, ధర్మరాజు వచ్చాడు. ఎదురుగా నిలబడంగానే ఇంకా స్తోత్రం చేశాడు. ఈయన కృష్ణ భక్తుడు, భీష్మ పితామహుడు. ఓకే. అంటే కృష్ణ భక్తుడు అని అంటే ఎంత తపస్సు చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా, సిద్ధపురుషులు ఎవరు కూడా ఏది సత్యమో అది పట్టుకుంటారు. పరిపూర్ణమైన భగవంతుడు కృష్ణుడే. ఓకే. అన్ని దేవతలు ఆయనలో నుంచి వచ్చాయి. అందుకని విశ్వరూపం చూపించాడు ఆయన. మిగతా దేవుళ్ళు తక్కువనా అంటే ఆయన పార్ట్సే. సో ఆయన విశ్వరూపం చూపించాడు. అలాంటి భగవంతుడిని విష్ణు సహస్రనామ స్తోత్రంతో ఆయన పొగిడాడు. పొగిడి ఇంకా లాస్ట్కి ప్రాణం వదిలేశాడు. అయిపోయింది. ఆ టైంలో ఇంకా ఒక్కొక్కరు ఎప్పుడైతే భీష్మ పితామహ శరీరం వదిలేయడం కానీ అందరూ వస్తున్నారు. అర్జునుడు, మిగతా వాళ్ళంతా అందరూ వచ్చేసారు దగ్గరికి. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, అద్భుతమైన స్తోత్రం చేశాడు, అసలు ఎంత ఈజీగా, ఎంత బాగుంది. అవును, అలాగ మేము వినలేదే అండి. ఎవరు రాసేవాళ్ళే టైంకి మేము ఇన్స్పైర్ అయ్యాము, రాసుంటే బాగుండు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓకే మీరు ఏదైనా నచ్చింది కదా, మీరంతా వినదలుచుకున్నారు కదా, ఎక్కడికి పోతే కాస్మిక్ రికార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం అఫీషియల్గా డిక్లైర్ అయింది కాస్మిక్ రికార్డ్స్. ఏదైతే భీష్మ పితామహుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పారో, చేశారో స్తోత్రం, అది కాస్మిక్గా రికార్డ్ అయింది. ఓకే. ఆ టైంలో ఒక అత్యంత స్పీడ్గా రాసే రచయితని ఎవరైతే రాసేవాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిపించి ఈ కాస్మిక్ రికార్డ్స్ వినే శక్తిని ఇచ్చాడు కృష్ణుడు. అది ప్రకటింపజేశాడు. అట్లా ప్రతిదీ మనం మాట్లాడేది, మాట్లాడాలనుకున్నది, మాట్లాడబోతున్నది, మాట్లాడింది అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇది తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. కానీ రీసెంట్ టైమ్స్లో ఒకటి విన్నాను సార్, ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ అని ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎక్కడో న్యూక్లియర్ బాంబ్స్ జరిగిన ప్రయోగం అనేది చూస్తే ఇన్ని వేల సంవత్సరాల క్రితము ప్రయోగం అనేది జరిగింది ఇది అని ఒకసారి రికార్డ్స్లోకి బ్యాక్ వెళ్తే అది మహాభారతం టైంలో ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించింది అని చెప్పేసి ఆ కనెక్టివిటీ అని చెప్తూ ఉంటే అరే అప్పట్లోనే అంత ఉన్నిందా. అవును, ఎవరైతే న్యూక్లియర్ సృష్టికర్తున్నారో ఆయన ఇది ఓపెన్ హ్యామర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మహాభారత. అక్కడ ఫార్ములా ఏంటి అని తెలుసుకున్నారు. సో ఈవెన్ మన భారతదేశంలో న్యూక్లియర్స్కి ఆద్యులైన అబ్దుల్ కలాం గారు మహనీయులు, ఆయన క్లిస్టల్ క్లియర్గా భగవద్గీతను ఫాలో అవుతారు. ప్రతిరోజు భగవద్గీత చదువుకుంది ఆయన దినచర్య మొదలెట్టారు. ఓకే. ఇలా మనం సనాతన ధర్మం గురించి కానీ పురాణాల గురించి అన్నీ మాట్లాడుకుంటే టైం సరిపోదేమో సార్. నిజంగా అది ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ మీరు అన్నట్టు. కానీ మీరు కూడా చాలా మంచిగా సూపర్గా చెప్తున్నారు. నేను మహనీయుల ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా విన్నది, నా గొప్పతనం ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్కి దా పాస్ అనేది చేస్తూ ఉన్నారు చూడండి సార్, అది చాలా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను వేరే గొప్ప వాళ్ళ ద్వారా తెలుసుకోబట్టే నేను మాట్లాడుతున్నాను. ఇది చాలామంది నేను ఇంతకుముందు అన్నట్టుగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన మీద ప్రభావం, మొఘలాయిస్ కానీ బ్రిటిషియన్స్ కానీ మన దేశాన్ని రూల్ చేస్తూ ఇక్కడ దేశ సంపదను దోచుకుంటూ మన వ్యక్తిత్వాలని, మన మనస్తత్వాన్ని లోపరుచుకున్నారు. వాళ్ళు ప్రభావాలు చూపించారు. అయితే ఇది సత్యము సనాతనము కాబట్టి మనది ఇంకా అది అలా వెళ్ళిపోయి డిసప్పేర్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక మంచి గాలి వస్తుంది మనకు,
ఇంత చల్లగా ఉంది, హాయిగా ఉంది అనిపిస్తుంది మనసు. ఆ గాలి ఎక్కడుంది? కొత్తగా వచ్చిందా? లేదు, నేచర్లో ఉండేదే, వెళ్ళింది మళ్ళీ వస్తుంది, ఇంకో రూపంగా వస్తుంది. సో సనాతన ధర్మం కూడా అంతే, ప్రస్తుతానికి కనపడదు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. సూపర్ సార్. సార్, మీ సినీ రంగ ప్రయాణం అనేది ఫస్ట్ ఆర్టిస్ట్గా మొదలైంది. ఎస్. తర్వాత ఆర్టిస్ట్గా కొనసాగలేకపోవడానికి రీజన్స్ ఏంటి? అదే నేను ఫస్ట్ డిస్కషన్ మొదల్లోనే చెప్పినట్టుగా నేను నాటకాల మీద ఇన్స్పైర్ అయ్యి మా నాన్నగారు నాటకాలు వేస్తుండే వెళ్ళి చూసేవాడిని. అప్పటి నుంచి ఒక నటుడు అవ్వాలని ఒక తీవ్ర కాంక్ష ఉండేది, కోరిక. అలా ఉండిపోయి చాలా స్టేజ్ థియేటర్స్ ఆర్టిస్ట్గా చేశాను. మన సివిల్ నరసింహారావు గారు బ్రదరు హనుమంతరావు గారు ఇప్పుడు లేరు, వారు భరణి గారి బ్రదర్, తెనకల్ల భరణి గారి బ్రదరు, నేను చాలామంది ఒక టీమ్గా మారి మేము రసజరి అనే సంస్థ పెట్టి స్టేజ్ అదే థియేటర్ చేసేవాళ్ళం, స్ట్రీట్ ప్లేస్ చేసేవాళ్ళం, గోగ్రహణం, పెద్ద బాలశిక్ష, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం, నాటకాలు వేసేవాళ్ళం. ఆ వేస్తూ ఇంకా మెల్లగా నేనుంది నాటకం నెక్స్ట్ లెవెల్ సినిమా. సో ఆ టైంలో ఎక్కడ ఆడిషన్స్ పడుతున్నాయి ఏంటని వెళ్తే అలా వెళ్ళేవాడిని. అప్పటికి ఒక 2 సినిమాలు చిన్నగా వేషాలు వేశాను. నరేష్ గారితో, మన సీనియర్ నరేష్ గారితో సినిమాలు చేశాను, కొన్ని సినిమాలు చేశాను. ఎప్పుడైతే శివ రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నాగార్జున గారి సినిమా అన్నపూర్ణ వాళ్ళు ఆడిషన్స్ పెట్టారు. నాకు తెలిసి టాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ఆడిషన్స్ ఒక ట్రెండ్ ఉంటుంది చూడు, అక్కడి నుంచి మొదలైంది. సో ఆ ఆడిషన్స్కి వెళ్ళింది ఎవరెవరు చెప్తే షాక్ అవుతారు మీరు. పూరి జగన్నాథ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్, నేను, ఇప్పుడు చాలామంది వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు, కొంతమంది అలా ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళమే. చైతన్య నా ఫ్రెండ్ ఉండేవాడు, ముగ్గురం కలిసి వెళ్ళాం ఆడిషన్స్కి. వెళితే అందరినీ ఇండివిజువల్గా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు, అండ్ అక్కినేని వెంకట్ గారు, నాగార్జున గారి బ్రదర్, పీపుల్. ఒక రూమ్లో చిన్న రూమ్ ఉండేది, అన్నపూర్ణలో వెళ్ళంగానే ఆ గాజులు దానికి ఆపోజిట్ ఎదురుగా ఉండేది చిన్న రూమ్. అక్కడ వెళ్ళి ఆడిషన్స్ ఇండివిజువల్గా ఇస్తే జగన్ది ఫస్ట్ అయిపోయింది. అతనికి హీరో ఫ్రెండ్స్ కావాలి, ఒక 4-5 ఉంటారు, ఇంకొక 4-5 బ్యాగ్లో ఉంటారు. అట్లా వెనక పెట్టే క్యారెక్టర్స్లో 2 రోజులు 3 రోజులు హార్డ్లీ పూరి జగన్నాథ్కి ఇచ్చారు సపోర్టింగ్ క్యారెక్టర్స్, నో డైలాగ్. తర్వాత నేను వెళ్ళాను, ఆయనకే జగన్కే ఏం లేదన్నప్పుడు, అంటే అప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, తనకే 2 రోజులు ఇచ్చాడు, తనకే ఇంకా నాకే ఉంటుంది అని వెళ్ళా. అయితే నా స్పెషాలిటీ అంటే తెలంగాణ. అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు, తనికల్ భరణ్ గారిని ప్రముఖులు ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ మాట్లాడతారు. చాలా తక్కువ మంది తెలంగాణ మాట్లాడగల సమర్థత ఉండేవాళ్ళు. నేను ఇక్కడ సెటిల్ అయ్యి 45-50 ఏళ్ళు అవుతుంది. నాకు తెలంగాణ భాష మీద మంచి పట్టు, అండ్ నాకు చాలా చెప్పాను కదా ముందు నుంచి, అంత బస్తీలో తిరగడాలు అన్ని రంగాల్లో తిరిగేవాడిని నేను. సో నాకు ఏంటి సార్ అంటే తెలంగాణ క్యారెక్టర్ ఒకటి వచ్చా నీకు అని. సో చిన్న రకరకాల 4 డైలాగులు, ఏం మాట్లాడుతున్నావు ఇట్లా కనిపిస్తున్నావు అని తెలంగాణ 4 డైలాగులు క్రియేట్ చేసి అప్పటికప్పుడు చెప్పేసా. అందరు క్లాప్స్ కొట్టి సూపర్ 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 ఇదే అని పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ అని పిలిచారు. పిలిచి సార్ 3 వారాలు 4 వారాలు కావాలని దగ్గర 20 రోజులు 22 రోజులు నాకు డేట్స్ ఇచ్చేసారు. ఏదో కాస్ట్యూమ్స్ చెప్పారు. అంతా గంట సేపు అరగంట నాతో మాట్లాడారు మిగతా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్. అయిపోయింది, హ్యాపీగా బయటకు వచ్చా. పూరికి చెప్పా, పూరి హక్ చేసుకున్నాడు. అన్నా నీకు 20 రోజులు, నాకు 2 రోజులు. నన్ను నానేవాడు పూరి, నేను అన్నానేవాడు. కట్ చేస్తే సినిమా షూటింగ్ కొన్న ముందు, అంటే ఇది అయ్యాక ఆడిషన్స్ అయ్యాక ఒక 3-4 రోజులకి రమణ గారు ఎవరు ఫోన్ చేశారు, అసోసియేట్ డైరెక్టర్. భయ్యా రేపు డాన్స్ ప్రాక్టీస్ ఉంది వచ్చేయండి అన్న. డాన్స్ ప్రాక్టీస్ నాకు చెప్పలేదే ఆ రోజు అన్న. మీరు పెద్ద ఆర్టిస్ట్, మీకు ముందే చెప్పాలి అవన్నీ. రండి భయ్యా రండి, అక్కడికి వస్తానని చెప్తారా. హలో, నేను పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్టే కాదు, నేను డ్యాన్స్ చేయలేను, నాకు కాలు ఆపరేషన్ ఉంది. అంతకుముందే నాకు 3rd ఫ్లోర్ నుంచి పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఇది బయట ఎక్కడ అలా ఉండేది, ఆర్టిస్ట్కి చెప్పకూడదు కదా అని ఉండేవాడిని. 6 నెలలు పెద్ద మేనేజ్ చేసాను, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, నడక అంతా బాగుండేది. డ్యాన్స్ పరిగెత్తడం అనేది నా వల్ల కాదు. సో అది చెప్తే ఏం చెప్తారు మీరు, వచ్చి రామ్ గారికి చెప్పండి అన్నాడు. వచ్చి అక్కడ చెప్తే వాళ్ళు షాక్. ఇదేంటి బాగుందిగా క్యారెక్టర్, వొకాబులరీ టైమింగ్ అంతా బాగుంది, మన 80 పర్సనాలిటీ బాగానే ఉంది అని. సరే ఆల్టర్నేట్ ఎవరన్నా చూద్దాం అనుకున్న టైంలో నేను బయటకు వచ్చి ఇంకా నన్ను డ్రాప్ అయిపోయింది. అది ఉత్తేజ్ గారు, ప్రముఖ నటుడు ఉత్తేజ్. బహుశా భరణి గారికి అసోసియేట్ కానీ దానికి వచ్చినట్టున్నారు. ఆయన రిఫర్టరీలో ఉండేవాడు, నేను రిఫర్టరీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేసాను. విద్యాసాగర్ వాళ్ళు, నేను ఏఆర్ కృష్ణ గారి అండర్లో చేసేవాడిని. అక్కడ నాకు పరిచయం.
ఆయన వచ్చేసారు. ఆయన లక్కీగా క్యారెక్టర్ ఆయన పడింది. అందరికీ తెలుసు టాప్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్గా ఆయన ప్రూవ్ అయ్యాడు. సో డెస్టినీ ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో తెలియదు. బయటకు వచ్చాక చెప్పా అన్న నేను ఈ రోజు నుంచి నేను ఇంకా యాక్టింగ్ వైపు కాన్సన్ట్రేట్ చేయదలుచుకోలేదు. ఈ ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది, నువ్వే కాదు నీకన్నా ముందు నేను డిసైడ్ అయిపోయాను, ఇలా వెనక నిలబడి 2 రోజులు నా వల్ల కాదు అన్నాడు. పూరి డిసైడ్ అయిపోయి ఆయన కమిట్ అయ్యాడు. అక్కడ ఉన్న పరిచయాల కొద్దీ అతనికి హిందీ శివాలో కూడా పిలిచారు. హిందీ శివాలో ఇంకో 4 రోజులు ఎక్కువ పెంచారు, కొంచెం కనపడతాడు. ఇదంతా ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో చెప్పలేము డెస్టినీ. సో ఇంకా అక్కడి నుంచి నేను ప్రతిరోజు తెలుగు శివ హిందీ శివాకి వెళ్ళేవాడిని అబ్జర్వ్ చేయడానికి. మా ఇంట్లో ఏదో ఉద్యోగం చెప్పాను కదా, బటర్ షాప్లో పనిచేస్తాను. మా ఇంట్లో టిఫిన్ బాక్స్ చేసుకుని వెళ్ళిపోయాను పొద్దున్నే ఉద్యోగానికని. లొకేషన్కి వెళ్ళిపోయాను, ఎక్కడ లొకేషన్ అంటే అక్కడ. చైతన్య అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు నన్ను కారులో తీసుకెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ అక్కడే జేడి చక్రవర్తి పరిచయం, నాకు అక్కడే అందరి పరిచయం. సో అక్కడి నుంచి శ్వాస ఊపిరి అంతా సినిమా అయిపోయింది. ఓకే సార్, ఆ తర్వాత ఈ ఆదిత్య మ్యూజిక్ దానిలోకి ఎలా అడుగు పెట్టారు సార్? అది మీ యొక్క సినీ రంగ ప్రయాణంలో అదొక కీలకమైన. ఇంకైతే ఎప్పుడైతే నేను ఆర్టిస్ట్గా ఇప్పుడు నాకు రైటర్ అవుతాననే పెద్ద ఆలోచనలు లేవు. క్రియేటివిటీ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలని తపన ఉండేది. మాకు అందరికీ రాము గారు అంటే అలా విశ్వరూపంలా ఉండేది. అబ్బాయి ఏం టెక్నాలజీ అందరూ మాట్లాడుకునేవాళ్ళు, ఏం తీస్తున్నారు. ఒక కొత్తగా సినిమా చేయండి. ఇంకా అక్కడి నుంచి అంటుకుంది బాగా, సినిమా అనేది అంటుకుంది. బట్ ఆర్టిస్ట్ని అయితే కాదు, ఇంకేం అవ్వాలి నాకు తెలియదు. అలాంటి టైంలో బతకాలి కదా. మా ఇంట్లో మెల్లగా తెలిసింది వీడు ఉద్యోగం మానేసి సినిమాలను తిరుగుతున్నాడు అని చెప్పి గట్టిగా వాయించారు. నీకు ఇలా ఉంది హెల్త్, మేము కొంచెం ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, నీ హెల్త్ ఇలా పెట్టుకొని నువ్వు సినిమాలన్నీ తిరిగితే ఏంటి, ఎలా చేస్తావు, ఫస్ట్ ఉద్యోగం చేసుకో తర్వాత నన్ను. సరే, నాకు మ్యూజిక్ ఫీల్డ్లో కాస్త నాలెడ్జ్, సంగీతాన్ని నేర్చుకున్నాను. పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారు వారి ఆధ్వర్యంలో కొన్ని మ్యూజిక్ కాలేజ్ ఉండేది మారేడుపల్లిలో, అక్కడ కొంత సంగీతం నేర్చుకున్నాను. దానికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అప్పుడే సికింద్రాబాద్లో సంగీత్ సాగర్ అని షోరూమ్ ఓపెన్ చేశారు 92లో. ఆ షోరూంలో నేను చేరాను సూపర్వైజర్గా, మ్యూజిక్ ఇన్ఛార్జ్గా. క్లాసికల్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్ అవన్నీ నేను తెప్పించడం, సేల్ చేయించడం. అక్కడికి మొత్తం ఇండస్ట్రీ వచ్చేది. చాలామంది మ్యూజిక్ రిఫరెన్స్ కావాలనుకునేవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేవాళ్ళు. మణి శర్మ గారు వచ్చేవారు, దేవిశ్రీ ప్రసాద్ ఈరోజు ఆయన టాప్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. చిన్న ఉదాహరణ చెప్తాను, టాపిక్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ ఎవరి గురించి చెడుగా చెప్పేది లేదు, వాళ్ళు గొప్పగా ఎలా కష్టపడి పైకి వచ్చారు అనేది. నేను మ్యూజిక్ స్టోర్లో ఉన్నప్పుడు రాత్రి 9:30, 10 మధ్యలో షాప్ కట్టేసే టైంలో కుర్రాడు వచ్చాడు, 14-15 ఏళ్ళ పిల్లాడు. చేతిలో ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్తో వస్తే మా వాళ్ళు క్యాష్ కౌంటర్ దగ్గర వాళ్ళు, ఏంటి బాబు అండి పోస్టర్ అంట పెట్టాలంటే, ఇప్పుడు కాదు లేపో అక్కడ పెట్టేసి తర్వాత అని వాళ్ళు హడావుళ్ళు ఉన్నారు, పట్టించుకోవాలి. అబ్బాయి డల్గా ఉన్నాడు, అలాగే ఫోటో పట్టుకుని నిలబడ్డాడు. నాది అయిపోయింది వర్క్, వెళ్ళిపోతూ ఏం బాబు ఏంటంటే, ఇలా సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఒక ఆల్బమ్ చేశాను, నేనే పాడాను, ఇది డిస్ప్లే చేస్తే బాగుంటుంది, ఇక్కడ అందరు మ్యూజిక్ లవర్స్ వస్తారు కదా సార్, పబ్లిసిటీ అవుతుంది కదా సార్. నాకెందుకో మనసు కరిగింది. నేను కళాకారుడి బాగా హృదయ స్పందన అర్థం చేసుకోగలుగుతా. ఆ పిల్లోళ్ళు ఏదో కనిపించింది నాకేం కనిపించింది నాకు. సరే నాన్న ఇక్కడే నాకు అది పెట్టుకుంటాను, తీసుకొని పెట్టి వెళ్ళన్న. వాడు వెళ్ళాలి, అక్కడే ఉన్నాడు. సరే నేను వెళ్ళి మా బాస్కి ఆయన అదే రూమ్లోకి వెళ్ళిపోయి, ఉమేష్ గుప్తా గారు అన్న, దినేష్ గుప్తా గారు, సార్ కుర్రాడు కూడా వచ్చినట్టు సార్, ఆ అబ్బాయి వెయిటింగ్ పెట్టేద్దామంటే, ఇప్పుడు కాదు సత్యదేవ్, మళ్ళీ తర్వాత పెట్టేద్దాం, షాప్ కట్టేసేవాడు పెడదాంలే అన్నట్టు. సరే ఇలా చెప్పాడు, లేట్ అవుతుందని నువ్వు వెళ్ళిపోను, రేపు పొద్దున్నరా చూసుకోను. వాడు వెళ్ళిపోయాడు. ఒక అరగంట రోజు ఎర్లీగా వెళ్ళిపోతాను నేను. యాక్చువల్గా 8:30 తర్వాత ఉండను నేను. ఆ రోజు 10 దాకా ఉన్నా, షాప్ కట్టేసేదాకా ఉండి నేనే డిస్ప్లే చేశాను మెయిన్ డోర్ మీద పెట్టి వెళ్ళిపోయా. నేను ఆ విషయం మర్చిపోయా. పొద్దున్న వచ్చేటప్పటికి షాప్ తెరవలేదు, షాప్ 11:30 తెరుస్తారు. అబ్బాయి 10 గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఏంట్రా నాన్న అంటే, ఉండరా బాబు ఇంకొంచెం ఆగన్నా. తీరా చూస్తే షాప్ షటర్ తెరవగానే ఎదురుగా పోస్టర్, అబ్బాయి కళ్ళలో నీళ్ళు. అతనే దేవిశ్రీ ప్రసాద్. దేవి అని ఒక ఆల్బమ్, ఒక ఆల్బమ్ దేవి అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసి అది మ్యాగ్నస్ సౌండ్లో రిలీజ్ అయింది. ఆ తపన అబ్బాయి కళ్ళలో అని అనుకున్నాను. మ్యూజిక్ అన్న తర్వాత ఆల్బమ్ చేసాను, డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. కొత్తగా ఇచ్చాడు, అది సంథింగ్ న్యూ. అందుకని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటారు, రాక్ మ్యూజిక్ డైరెక్టర్. సో అలా ఎన్ని అసలు చెప్పుకుంటూ వెళ్తే ఆ టైంలో నాకు ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు, రఘు కొంచెం అని డైరెక్టర్ ద్వారా, ఆర్టిస్ట్ ద్వారా, ఫ్రెండ్ ద్వారా. అతను సన్నగా పిల్లగా ఇంజనీరింగ్ చేస్తూ కుర్రాడు పనిచేశాడు.
అతను పాటల రచయిత. ఓకే. నా దగ్గరికి వచ్చేవాడు, చాలా రెగ్యులర్ కలిసేవాళ్ళం మేము. అతనితో ఆల్బమ్స్ కూడా రాయించేదాన్ని ప్లాన్ చేశాను. వార్నింగ్ అనే సినిమా ఒకటి నా ద్వారా వచ్చింది సుస్మిత మ్యూజిక్ డైరెక్టర్కి. ఆ సినిమాకి అతన్ని తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో వెళ్తే 2-3 గంటలు కూర్చోబెట్టాను నన్ను. బయటకు వచ్చాక ఎవరితను అన్నాడు. సార్ మీకు ఈ సినిమా ఇప్పించింది నేనేనండి అంటే, కరెక్టే బ్రదర్, నాకు మీ ద్వారా వచ్చిందని తెలుసు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను పాటలు ఇవ్వను, వేటూరు గారితో ఫిక్స్ అయిపోయాను, అన్ని సింగిల్ కార్డ్ ఆయనే రాస్తున్నారు అని వచ్చేసాడు. వచ్చాక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ భరత్ అని, చదలవాడ భరత్, ఓకే, వార్నింగ్ ప్రొడ్యూసర్. భయ్యా ఇలా అన్నారు అంటే ఫోన్ చేసి కోపడ్డాడు. ఆ సినిమా ఇప్పించిందే మీకు ఆయనే అండి, ఆయనే 2 గంటలు కూర్చోబెట్టి పంపిస్తారా, నాకు మీరేం చేస్తే తెలియదు, అబ్బాయితో ఒక పాటను రాయించండి. వార్నింగ్ 2 పాటలు రాయించాడు, అతనే చంద్రబోస్. ఓకే. అప్పటికి తాజ్మహల్ సినిమా రాశాను భయ్యా అన్నాడు, అప్పటికి ఇంకా రిలీజ్ కూడా ఇంకా రిలీజ్. ఇది ఆ టైంలోనే 2 పాటలకు 10,000 ఇప్పించాను. అంటే నేనేదో చేశాను అది కాదు, అప్పుడు డబ్బులు ఆ సమయంలో ఒక ఆసరా నేనున్నాను, ఒక షేక్ హ్యాండ్ కావు సార్. సో ఇలా భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు చాలామంది. అలాగే నేను మ్యూజిక్ ఆల్బమ్స్ ఇంకా చెప్పాను కదా, వేరే వాళ్ళ స్టోర్స్, మా స్టోర్లో వేరే వాళ్ళ ఆల్బమ్స్ చేయడం ఎందుకండి, తీసుకొచ్చి చెన్నై నుంచి బాంబే నుంచి మనమే చేద్దాం సార్ అని ఉమేష్ గుప్తా గారితో మాట్లాడి ఐ క్రియేటెడ్ అవర్ ఓన్ లేబుల్ ఆదిత్య డివోషనల్. ఫస్ట్ ఆదిత్య డివోషనల్తో ఆదిత్య మ్యూజిక్ స్టార్ట్ అయింది. అంటే బిఫోర్ దానికంటే ముందు సంగీత్ సాగర్ అని సంగీత్ సాగర్ వాళ్ళదే స్టోర్ పేరు మాత్రమే. ఆయన ఉమేష్ గారు అక్కడే వచ్చి కూర్చునేవారు. ఓకే. మా లైఫ్ మొదలైంది అక్కడే, మ్యూజిక్ లైఫ్. ఓకే ఓకే. అద్భుతమైన ఫీల్డ్ అది. ఎవరెవరు వచ్చేవాళ్ళు, మొత్తం సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా అక్కడికి వచ్చేది. ఎవరైనా శంకర్ మహాదేవన్ రావాల్సిందే, బాలు గారు రావాల్సిందే, ఓకే, ఇండస్ట్రీ ఎవరైనా అక్కడ రావాల్సిందే. అంత టాప్ నెంబర్ 1 సౌత్ ఇండియాలో నెంబర్ 1 షోరూమ్ అది. అలాంటి షోరూమ్కి నేను ఐ వాజ్ దేర్, ఐఎమ్ ఇన్ఛార్జ్. యువర్ ఇన్ఛార్జ్. సో అక్కడి నుంచి అలా అంచెలంచెలుగా వెళ్తే నాకు ఆల్బమ్ చేసేటప్పుడు నాకు ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. నిహాల్, ఆర్పి మంచి ఫ్రెండ్స్ నాకు. నిహాల్ పరిచయం చేశాడు, అన్న వీడు టాలెంటెడ్, వీటిని నీకు అసోసియేట్ చేస్తాడేమో. సరే అని నా దగ్గరికి వచ్చేవాడు. రోజు తెలంగాణ కుర్రాడు అబ్బాయి, మంచి మంచి ట్యూన్స్ వినిపించేవాడు. అన్న ఈ ట్యూన్ అన్న, అన్న ఈ ట్యూన్ అన్న అని. అరే ఇవన్నీ మాకు ఎక్కరా, నేను ఓన్లీ డివోషనల్ చేస్తుంటాను, ఫోక్ ఎక్కువ మాకు, ఏదైనా చేయను నీ ఇష్టం అన్నా అని. అలా అనుకున్న టైంలో పూరి జగన్నాథ్ ఆల్రెడీ మేము తెలుసు కదా, మా ట్రావెలింగ్ ఎప్పుడు ఆయన టాప్ డైరెక్టర్ అయిపోయాడు, అంటే బద్రి వచ్చింది. తర్వాత సెకండ్ పిక్చర్ బాచి అనే సినిమా టైంలో నాకు ఫోన్ చేశాడు. బాచి సినిమాకి అన్న నువ్వు నాతో బాంబే రావాలి అన్నాడు. అతను ఎవరైనా హిందీ ప్రొడ్యూసర్కి కథ చెప్పేటప్పుడు నన్ను పిలుచుకెళ్ళేవాడు. ఓకే. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ హోటల్స్కి వచ్చిన అవసరం ఏంటంటే హిందీ రాదు ఆ టైంలో. సో అతను తెలుగులో చెప్తే నేను హిందీలో నరేషన్ ఇచ్చేవాడిని ఆ ప్రొడ్యూసర్కి. ఇలా సలీం సులేమాన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నాను అంటే, అన్న ఇలా ఎన్నాళ్ళు కష్టపడతావు, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, నాకు పెద్ద పేర్లు ఉన్నాయి కానీ నాకు కొంచెం కొత్తగా కావాలి. సరే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇస్తాను, ట్రై చేయాను. ఓకే. చిత్రం సినిమా చూస్తున్నామండి. చిత్రం సినిమా రిలీజ్ అయింది. ఇటు ఆర్పి, ఉదయ్ కిరణ్, నేహాలు, నేను ఉన్నాము. సరదాగా మాతో పాటు చక్రి కూడా వచ్చాడు. ఓకే. 5-6 మంది చిత్రం సినిమా మనుషులు చూస్తున్నాం. నాకు పూరి జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. అన్నా నువ్వు వస్తావా రావా, తెస్తున్నావా లేదా, నేను బాంబే వెళ్ళిపోనా ఇదే అన్నాడు. ఓకే. గంటలో నీ దగ్గర ఉంటాను అన్నాను. చక్రీలే అన్నాను. బండి స్టార్ట్ చేయను, తీసుకెళ్ళి చక్రిని పరిచయం చేశాను. కానీ ఆ టైంలో నాతో పాటు చక్రి ఎక్కడ ఉన్నాడు అంటే ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి నన్ను ఎప్పటి నుంచి అడిగేవాడు, నీకు పూరి బాగా ఫ్రెండ్ కదా, నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయని ఆడేవాడు. ఇక్కడేమో ఆర్పి మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చేసింది సినిమా అవకాశం. ఓకే. రానివాడు చక్రి. ఓకే ఓకే. సో ఇద్దరు నన్ను అడిగేవాళ్ళు, జగన్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం అని. ఆల్రెడీ చిత్రం వచ్చేసింది, చూస్తున్నాం చిత్రం సినిమా. ఓకే. ఎక్సలెంట్ మ్యూజిక్, నువ్వు టాప్ తిరగలేదు ఇంకా అండి. ఆ స్నేహం ఇప్పటికీ ఉంది. నేను నా బర్త్డేకి వచ్చి చాలా హిట్ చేసి. సో అలా చక్రి అందరికీ సుపరిచితుడయ్యాడు, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెరీ అంటే మంచి స్నేహశీలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వద్ద లేడు. కానీ సార్ ఇలా మీ యొక్క కెరియర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇదొక శ్రీశ్రీ గారు మహాప్రస్థానం అనే కవిత కథా సంపుటి రాసినట్టు నాదొక మహాప్రస్థానం. ఈ 25 years వర్క్ చేశారా సార్? ఇది ఇంకా ఈ ఆర్ట్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 years. మోర్ దెన్ 30 years. ఈ 30 yearsలో అప్రాక్సిమేట్గా జస్ట్ నాట్ ఎగ్జాక్ట్ నెంబర్స్, ఎంతమంది సింగర్స్కి ఆపర్చునిటీ ఇచ్చింటారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్గా ఆపర్చునిటీ? అంటే భగవంతుడు నాకు అవకాశం వచ్చింది. క్రెడిట్ గోస్ టు ఆదిత్య మ్యూజిక్. ఆ లేబుల్ ఉంది నాకు, వాళ్ళు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టాను, మ్యూజిక్ హెడ్గా. కాన్సెప్ట్ అండ్ ఆర్గనైజర్ బై మై సెల్ఫ్. స్టార్టింగ్లో నేను పెద్ద కంపోజ్ చేసేవాడిని కాదు, చాలా వరకు ఆర్గనైజ్ చేసేవాడిని. చేస్తూ
ఫస్ట్ అప్పట్లో నాకు మంచి మిత్రులు, మంచి టాలెంటెడ్ సింగర్ పార్థసారథి. ఓకే. తనతో కొన్ని ఆల్బమ్స్ చేశాను. అలాగే నిహాల్ ఎంఏ మ్యూజిక్ చేశారు ఆయన. చాలా టాలెంటెడ్. మన సౌత్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అలాంటి మెయిల్ క్లాసికల్ సింగర్ లేరు. నిహాల్ చాలామంది కంటెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. నిత్య సంతోషిని అమ్మాయితో అన్నమయ్య నిత్య సంకీర్తనం అని ఒక 100 అన్నమాచారి కీర్తనలు చేశాను. ఓకే. అలాగే అప్పుడప్పుడే బాగా పాపులర్ అయినా నేను తెగ ఇష్టపడేవారు బాలకృష్ణ ప్రసాద్ గారు, మొన్న మధ్య వెళ్ళిపోయారు. ఆయనతో 100 కీర్తనలు చేశాను. అలా ఒక 350 పైచీలకు ఆల్బమ్స్ చేశాను. బాలు గారితో 40 ఆల్బమ్స్ చేశాను. నేను చేసిన శివోహం, హనుమాన్, జయ హనుమాన్ ఇవన్నీ పెద్ద హిట్. హనుమాన్లో వచ్చి స్పెషల్ ఏంటంటే మోడర్న్ ఆర్కెస్ట్రేషన్. ఓకే. ఓన్లీ బేస్ గిటార్ ఉంటుంది, ఇంకేం ఉండదు. చిన్న కార్డ్స్ ఉంటుంది, బేస్ గిటార్. అది సెన్సేషనల్ హిట్. అది అంటే మన యూత్ మన ధర్మం డివోషనల్కి అవే వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు మృదంగాలు, తబలాలు, వీణాలు ఇవే ఉంటున్నాయని వాళ్ళు అవేగా వెళ్ళిపోతున్నారు. అలాంటి కాకుండా వాళ్ళకి కావాల్సినట్టు మనం ఇవ్వాలి కంటెంట్ అని బేస్ గిటార్, టెక్నో మ్యూజిక్ పెట్టి డివోషనల్ చేసేవాడిని. రుద్ర అని నేను ఒక ఫ్యూజన్ ఆల్బమ్ నేను కంపోజ్ చేశాను. ఓకే. ఉన్నికృష్ణను అందరితో పాటించాను. సార్ ఆ టైంలో యూజువల్గా అబ్జర్వ్ చేస్తే అన్ని క్యాసెట్స్ ఉండేవి అనమాట. ఈ క్యాసెట్స్ ప్రభావం కానీ అందరూ బాగా వినేవాళ్ళు అంతా ఉండేది. ఆ టైంలో కంపెనీస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సుప్రీం అని చెప్పేసి, ఆదిత్య అండ్ ఓల్గా ఇలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే అందులో ఆదిత్య మెయిన్గా నిలబడడానికి రీజన్ ఏంటి సార్? మీరు చెప్పినట్టుగా ఆ టైంలో ఫస్ట్ సరేగమ నెంబర్ 1 కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియాలో సరేగమ ఉండేది. వాళ్ళు చాలా ఆథెంటిక్గా డివోషనల్ ఆల్బమ్స్ చేసేవాళ్ళు. తర్వాత సినిమాల్లో సుప్రీం నెంబర్ 1 ఉండేది. యా. సో వీ స్టార్టెడ్ ఆఫ్టర్ సుప్రీం. సుప్రీం రన్ అవుతున్న టైంలో మేము ఆదిత్య స్టార్ట్ చేసాం. ఆదిత్య అనుకోకుండా అన్ని కలిసి వచ్చేవి. వాళ్ళు అద్భుతంగా దానికి కమిటెడ్గా మేనేజ్మెంట్ ఉందో ఫండింగ్స్ చేసి మంచి కంటెంట్ ఎక్విజిషన్ చేసేవాళ్ళు. అప్పట్లో నా సీనియరు, నా మిత్రులు దయానంద్ గారు ఉండేవాళ్ళు, నా కొలీగు. అండ్ తర్వాత నేను టేకప్ చేశాను కంటెంట్ ఎక్విజిషన్. డివోషనల్తో పాటు నేను కూడా సినిమాల కంటెంట్ తీసుకునేవాడిని. మా అదృష్టం ఏంటంటే అన్ని సక్సెస్. ఆదిత్య ఏం చేస్తే సక్సెస్ అని ఒక గుడ్ విల్ వచ్చేసింది. అది. సో అలా చేస్తూ డివోషనల్ సినిమాలు సైమల్టేనియస్గా చాలా చేస్తారు. కానీ ఇంకొకటి ఏంటంటే పాతకాలంలో మీరు అన్నట్టు క్యాసెట్స్ అన్నారు కదా. సార్, క్యాసెట్స్ అనేది ఒక అద్భుతమైన వరల్డ్ అండి. క్యాసెట్ టైము. చిరంజీవి వారి సినిమా రేపు ఆడియో రిలీజ్ అవుతుందంటే ఇవాళ మాకు నిద్ర పట్టదు. చిరంజీవి గారి సినిమా అలా నైట్ అంతా దాని మీద ఉండి స్టాక్ తెప్పించుకొని 11-12 దాకా ఉండి వెళ్ళిపోతే మళ్ళీ పొద్దున్న 5 గంటలకు షాప్ తెరిస్తే షాపు ముందు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ దాకా జనం లైన్లో ఉండేవాళ్ళు. మేము రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి 2-3 కానిస్టేబుల్ సెక్యూరిటీ పెట్టుకునేవాళ్ళం. ఇక్కడ ప్యారడైజ్ దగ్గర ఒక ఎట్ ఎ టైం 1000-2000 మంది క్యాసెట్ల కోసం వచ్చి నిలబడేవాళ్ళు లైన్లో. పొద్దున్న 5 నుంచి 6 నుంచి చిరంజీవి గారి సినిమా క్యాసెట్లు పాటలు రిలీజ్ అని. సో ఆ వైబ్స్ వేరు అసలు. తర్వాత సీడీస్ సార్, ఆ టైంలో చిన్నపిల్లప్పుడు మాకు కూడా గుర్తు సార్. ఎప్పుడైనా కానీ లారీస్లో కానీ ఎప్పుడైనా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ విజువల్ ఉండదు కానీ సినిమా అంతా స్టోరీని విత్ డైలాగ్స్తో సహా ఆ క్యాసెట్స్లో ఇచ్చేవాళ్ళు. కరెక్ట్. ఎక్కడి నుంచి మొదలైంది సార్ అసలు? అంటే ఇది ముందు నుంచి ఉంది. అప్పట్లో కథాపరమైన చిత్రాలు వచ్చినప్పుడు పాటలతో పాటు కథను కూడా ఇష్టపడేవాళ్ళు. అవును. రేడియోలో అలవాటు మనకు, వితౌట్ వీడియో లేకుండా చూడడం. అలాగా ఎప్పుడైతే క్యాసెట్ వచ్చిందో ఆడియో హక్కులన్నీ క్యాసెట్ కంపెనీకి ఉండేవి, అపార్ట్ ఫ్రమ్ వీడియో. అప్పుడు అందులో డైలాగ్స్, ఆ కథలు, మెయిన్ సన్నివేశాలన్నీ అందులో మాకు ఇచ్చేసేవాళ్ళు. అది సపరేట్గా రిలీజ్ చేసేవాళ్ళు. ఓకే. అది కూడా బాగా క్లిక్ అయింది. కానీ ఇప్పుడైతే యూజువల్గా పాడ్కాస్ట్ అని మనం వెళ్తూ ఉంటాం, ఎక్కడైనా ట్రావెల్ అయ్యేటప్పుడు వింటూ వెళ్ళిపోతూ ఉంటే సరదాగా ఉండేది. నాకు అది గుర్తొచ్చింది, కనెక్టివిటీ అక్కడిది గుర్తొచ్చేసింది అనమాట. కరెక్ట్. ఓకే. అదొక 70s, 80s, 90s ఒక గొప్ప ప్రపంచం అది. ఇంత పొల్యూటెడ్ కాదు. చాలా ప్రశాంతంగా, ఆనందంగా, సరదాగా జరిగిపోయింది. ఇప్పుడంతా నెక్స్ట్ డిజిటల్ యుగం. ఇది కూడా బాగుంది, బాగాలేదని కాదు. చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా చాలా ఇదిగా వెళ్ళాలి. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి వస్తుందో తెలియదు. రేపొద్దున ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకా వచ్చింది, అది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. మనం టెక్నాలజీ ఆల్వేస్ వీ షుడ్ వెల్కమ్, బట్ దాన్ని సరి అయిన పందాల్లో పెడుతున్నామా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మన దగ్గరికి వచ్చే కంటెంట్, మనం ఇచ్చే కంటెంట్ పర్ఫెక్ట్గా ఉందా. ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడున్న మన తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీ అని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, బట్ అంత గొప్పగా లేదు.
ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే అంత గొప్పది. చక్రవర్తులు సామంతరాజులు అయ్యారు. ఆ ఒక్క మాట చాలు సార్, అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలు అప్పుడు మోనోపల్లి ఉండేది, 1, 2, 3 ఉండేది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేస్తారు, అప్లోడ్ చేసేస్తారు. కానీ ఈ ఫోక్ సాంగ్స్ ట్రెండ్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అలాగే ఉందంటారా? ఆల్వేస్ ఫోక్ అనేది పబ్లిక్ గుండె చెప్పడండి. ఎస్పెషల్లీ తెలంగాణ ఫోక్ చాలా బాగుంటుంది. మనం అందులో రిథమ్ ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. దానికి మరి పేరు పెట్టాల్సిన అవసరం ఎందుకు లేదు. నేను నా నెక్స్ట్ కాన్సెప్ట్స్లో ఒకటి చేయబోతున్నాను, ఒక లవ్ స్టోరీ రిలేటెడ్ టు తెలంగాణ మ్యూజిక్. సార్ యాజ్ ఏ రచయితగా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఏంటనేది నేను ఇప్పుడు ఏమి చెప్పలేను. మీకు ఇంత చెప్పడానికి నా దగ్గర జరిగినది ఉంది పాస్ట్. ఓకే, జరగబోయేది ఎప్పుడు కూడా మన చేతిలో లేదు. సార్ మరి బర్త్డే అప్డేట్ ఏమన్నా ఇస్తారా మాకేమన్నా నెక్స్ట్? ఎస్, April 6 మొన్ననే నా బర్త్డే జరిగింది. యాక్చువల్గా నాకు ఈ సెలబ్రేషన్స్ అది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మనం ప్రశాంతంగా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని. బట్ మా అబ్బాయి వాడు భగవంతుందల్లా మంచి ఎక్కొచ్చాడు, ISBలో MBA చేసి జాబ్ చేస్తూ. ఇప్పుడు నాన్న నువ్వు ఎన్నాళ్ళు ఇలా వెనక నుంచి తోస్తూ ఉంటావు అందరినీ, నువ్వు హైలైట్ కావా, నువ్వు ఇన్ని చేసావు అండ్ నువ్వు అని వాడు పర్సనల్ కాబట్టి ఇంట్రెస్ట్ తీసుకొని బర్త్డే పార్టీ అరేంజ్ చేశాడు. ఓకే, అందులో బాగా చాలామంది ఉన్నారు మిత్రులు. అందులో కొంతమంది వస్తారు అని నమ్మకం ఉన్న వ్యక్తుల్ని ఒక లిస్ట్ వేసుకొని చెప్పా, డౌట్గా వస్తారో లేదో అని. అందులో అందరూ వచ్చారు. మంచి నాకు ఆత్మీయులైన, నాతో నా సినిమా ఫస్ట్ సినిమా అంటే ఫిలిం బై అరవింద్ నుంచి మా ఇద్దరి కెరీర్ ఒకటేసారి మొదలైంది. మారుతి, దానికి తన కో ప్రొడ్యూసరు గురూజీ అని ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఏమాత్రం మారకుండా గొప్ప స్థాయికి వెళ్ళిన డైరెక్టరు. ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు నమ్మకం ఉంది. తను అలాగే వెరీ క్రియేటివ్ DOP సెంథిల్, అలాగే వీరశంకర్ గారు, చాలామంది మంచి మిత్రులంతా వచ్చారు. చాలా ఆర్పి పట్నాయక్. అప్పుడు వాళ్ళు కొంత మ్యూజిక్ నుంచి నేను అవే వెళ్తున్నాను అని ఫీల్ కాకుండా ఉండడానికి నేను ఫీల్ మ్యూజిక్ కొంతమంది మ్యూజిషియన్స్ నైస్ సార్, బాగా జరిగింది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏంటంటే కాలం చెప్పాలి, నేనేంటో చెప్తున్న నమ్మకం ఉంది. భగవంతుడి వల్ల నేను ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేస్తాను. మనం చేసిన మంచి మనకు తిరిగి వస్తుంది. అది టైం పడుతుంది. ఎప్పుడు కూడా చెడు రావడానికి ఎక్కువ టైం పట్టదు, ఇమ్మీడియట్గా వస్తుంది. సార్ మీ కుటుంబం గురించి సార్? సో అబ్బాయి ఒకరేనా? ఒక బాబు. యాక్చువల్లీ వీఆర్ కంబైన్డ్ ఫ్యామిలీ. మా అన్నయ్యకి 2 కూతుళ్ళు, మాకు 2 అక్క చెల్లెళ్ళు. అంటే అది సిటీలో ఉంటాం, ఓన్ హౌస్. వెరీ పీస్ఫుల్, ప్లెజెంట్, హ్యాపీయెస్ట్, స్పిరిచువల్ ఫ్యామిలీ. ఓకే, ఆర్ట్గా నేను ఒక్కడిని చెడబెట్టాను మా కుటుంబంలో. అదేంటి ఈ కళాకారుడు అనేది ముళ్ళ మీద నడకండి. మనసు ఆత్మానందం ఉంటుంది, కానీ హెడేక్స్ చాలా ఉంటాయి. ఓకే, ఈ 2 తీసుకుంటే వెళ్ళాలి. సూపర్ సార్. ఈ పాడ్కాస్ట్ ద్వారా అయితే బోల్డెన్ని విషయాలు అన్నీ తెలుసుకోవడం అనేది కూడా జరిగింది. నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్గా అనేది కూడా చెప్పారు. ఒక సనాతన ధర్మం గురించి కానీ మీరు చెప్పిన పదాలు కానీ మాకు తెలియని విషయాలు అనేది కూడా షేర్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. రెగ్యులర్ ఇంటర్వ్యూలా కాకుండా చాలా ప్లెజెంట్గా డిస్కషన్లా జరిగింది. నేను ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అది మన ధర్మం. మన ధర్మం అంటే ప్రతి ఒక్కరి ధర్మం. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా ఉండాలి, ఉండనిస్తూ. అదే సనాతన ధర్మం. కాబట్టి సో మనం ఎలా లా ఫాలో అవుతాము, మనం ఎలా మనల్ని మనం డెకరేట్ చేసుకుంటాము, అలాగే మనం ధర్మంగా ఉండాలి. సో అందుకని నేను నలుగురికి చెప్తానని నాకు ముందు నుంచి అది ఇష్టము. నచ్చినా నచ్చకపోయినా చెప్పడం నా బాధ్యత. అండ్ బాగుంటుందో త్వరలోనే మంచి ప్రాజెక్ట్స్తో నన్ను నమ్మిన వాళ్ళకి డిసప్పాయింట్ చేయకుండా వస్తాను. అలాంటి శ్యామ్ సింగరాయ్ లాంటి కళాఖండాలు రావడానికి టైం పడుతుంది, అవి కూడా వస్తాయి. ఈ లోపల ఏదో బతకడానికి 4 సినిమాలు కావాలి కాబట్టి చేస్తాను. డెఫినెట్గా నా ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. భారత్కి సంత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది వెబ్ సిరీస్ చేద్దామని. గ్రేట్ స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చేద్దామని. ఓకే, అది ఒక 1000 crores ప్రాజెక్ట్. అది 1000 crores సరైన ఫండర్స్ కావాలి. ఓకే, చేస్తే మాత్రం ఒక అద్భుతం చేయొచ్చు. అద్భుతం. దానికి 10 రెట్లు డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అండ్ సత్యాన్ని రిజిస్టర్ చేసి పర్మనెంట్గా ఉండిపోయేలాగా.
యాజ్ ఎ డైరెక్టర్ కన్నా ఓన్లీ లేదు కాన్సెప్టే కాన్సెప్ట్. మంచి దానికి జూనియర్ డైరెక్టర్తో పాటు చేద్దామని. ఓకే. అది కాక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ చేశాను, అది చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఏ బ్యానర్ అయినా నమ్మాలి సార్. ఇప్పుడు నాని గారు నన్ను నమ్మపట్టి కదండి శ్యామ్ సింగ్ వచ్చింది. నమ్మకుండా ఈయన ఏం చేస్తాడులే అంటే అలాగే ఉంటుంది. డెఫినెట్గా ఆ నమ్మకం వచ్చే వ్యక్తులు నా దగ్గరికి వస్తారు, భగవంతుని నా దగ్గర పంపిస్తారు, మంచి ప్రాజెక్ట్స్ ఇస్తానని నమ్మకం ఉంది నాకు. కానీ మీలో ఒక పాజిటివ్ వైబ్ అనేది కూడా ఉంది సార్. ఆ పాజిటివ్ వైబ్ వల్లే నేను కూడా ఇంత బాగా మాట్లాడాను అనిపించింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ చాణక్య. నైస్.